హరే కృష్ణ. ఈరోజు మనం ఒక కొత్త పుస్తకాన్ని స్టార్ట్ చేయబోతున్నాం చదవటం. ఈరోజు ఎవరు చదువుతారు? మనం ఈరోజు ఇంట్రొడక్షన్ మొత్తం పూర్తి చేద్దాం ఈ పుస్తకాన్ని. జ్యోతిర్మయి మాతాజీ మీరు చదవండి. ఇంట్రొడక్షన్ పూర్తి చేద్దాం ఈరోజు. కృష్ణ ప్రభుజీ ధన్వత్సరం. పరమానందమునకు మార్గము భక్తి యోగ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. భౌతికమైన యోగా మరియు భక్తి యోగా అను రెండు పద్ధతులు గలవు. భౌతికమైన యోగా మనకు ప్రశాంతతను ఆరోగ్యమును కలిగించును. భక్తి యోగా మనకు నిరంతరము వృద్ధి యగునట్టి పరమానందమును ఎలా పొందవచ్చునో నేర్పుతుంది. పూర్వకాలంలో దేవుడైన మహారాజు తన కుమారులను ఉపదేశించి కృపా చైతన్యమును మనకు శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఈ చిన్ని పుస్తకమును శ్రీల ప్రభుపాదుల వారు మనకు భక్తి యోగ మార్గమును బోధిస్తున్నారు. పరిచయం. శరీరం కొరకు ఒక రకమైన యోగ పద్ధతి, ఆత్మ కొరకు మరొక రకమైన యోగ పద్ధతి కలదు. ఈ పుస్తకం ఆత్మకు సంబంధించిన యోగ పద్ధతిని గురించి వివరించును. ఈ యోగ పద్ధతి పరమానందము, శుద్ధ ప్రేమ మరియు భక్తి కొరకు నిర్దేశించబడినది. దీని భక్తి యోగా అంటారు. సాధారణంగా శరీరం కోసం చేసే యోగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ యోగా చాలా పత్రికలపై ముఖ చిత్రములుగా కనిపిస్తుంటుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ ఆత్మకు సంబంధించిన యోగా అనేది దాదాపు చాలా మందికి కొత్తగా అనిపించును. దీనిని కేవలం మీరు మీ ఆత్మ అంతరాలలోనే కనుక్కోగలరు. శరీరానికి సంబంధించిన యోగాలో మీ శరీర కండరాలను సాగదీయడం ద్వారా కొంత సహాయం వరకు సుఖమును అనుభవించవచ్చును. కానీ ఆత్మకు సంబంధించిన యోగాలో మీ ఆత్మ యొక్క కండరాలను సాగదీయడం ద్వారా శాశ్వతముగా సుఖమును పొందవచ్చును. ఇదే ఈ రెండింటికి మధ్య గల తేడా. ఈ పుస్తకం ఈ విషయాలను గురించే వివరిస్తున్నది. శరీరమునకు సంబంధించిన యోగాలో ఎటువంటి దోషము లేదు. కానీ ఎప్పుడైతే మీరు సర్వోత్తమమైన యోగా సర్వ సంసిద్ధులైనట్టయితే ఆత్మకు సంబంధించిన భక్తి యోగా మీకోసమే నిర్దేశిస్తున్నది. శరీరమునకు సంబంధించిన యోగా యొక్క మొదటి బోధకుడు యోగా కేంద్రాలకు రాకమునిపే ప్రాచీన భారతదేశంలో భక్తి యోగాకు సంబంధించిన గురువులు కొండల్లో మరియు అడవులలో నివసిస్తూ తమ ప్రియ శిష్యులకు పరమానందమును పొందుటకు కావలసిన రహస్యాలను బోధిస్తుండేవారు. వాస్తవమునకు తెలుసుకుని వారికి అదే పరమముఖ్యము. దానిని సాధించాలంటే మనకు మార్గం తెలిసి ఉండాలి. ఈ మార్గమును కేవలం మీరు భక్తి యోగాలకు నిష్ఠాతులైన వారు గురువు వద్దనే తెలుసుకోగలరు. ఈ గురువులలో ఒకరు శ్రీ ఋషభదేవుడు. దేవ అనగా భగవంతుడు. అతడు సామాన్య మానవుడిగా కనిపించినను అతడు భగవంతుడి అవతారము కాబట్టి దైవ శక్తులను కలిగినట్టేవాడు. నిజానికి అతడు కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వానికి చెందినవాడు. బాహ్యముగా అతడు గొప్ప రాజు వలె అవతరించినను ప్రతి విషయంలో కూడా భౌతికమైన ఆనందమును అత్యున్నత స్థాయిలో పొందుటకు అవకాశమును కలిగినట్టివాడు. కానీ ఆత్మ నిగ్రహమును పాటించుటలో ఆదర్శమవ్వటం కోసం అతడు వాటిని అనుభవించలేదు. అతడు తన కుమారులకు ఈ భక్తి యోగా మెలకువలను
నేర్పించును. ఈ విధముగా పరమానందమునకు మార్గమైన ఈ నిగూఢ జ్ఞానం తరతరాల నుండి గురు శిష్య పరంపరలో అందించబడుచున్నది. ఎన్నో యుగాల వరకు ఈ నిగూఢ జ్ఞానం లిఖించబడలేదు. దీనిని శృతి విధానం ద్వారా అర్హులైన జిజ్ఞాసులకు మాత్రమే అందించబడినది. కాలక్రమేణా మానవుల యొక్క జ్ఞాపక శక్తి తగ్గుతున్నది. కాబట్టి 5,000 సంవత్సరాల క్రిందట వ్యాస మహాముని సంస్కృత భాషలో గల హరే కృష్ణ ప్రభు శ్రీమద్భాగవతంలో ఋషభదేవుని బోధనలను రచించెను. కానీ ఎంతో కాలం తర్వాత భారతదేశంలో ఎంపిక చేయబడిన కొద్ది మంది మాత్రమే ఈ బోధనలను అధ్యయనం చేసిరి. తర్వాత 20వ శతాబ్దం చివరిలో ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆజ్ఞానుసారము భక్తి యోగాకు సంబంధించిన ఋషభదేవుని యొక్క బోధనలు ఆంగ్ల భాషలోని అనువదించి మరియు వాటిని పాశ్చాత్య దేశాలకు స్వయముగా అందించెను. మరియు మీ అందరికీ పరమానందకరమైన మార్గంలో నడపడానికి చక్కగా అవకాశమును కల్పించెను. శ్రీల ప్రభుపాదుల వారు మూల సంస్కృతంలోని ఋషభదేవుని బోధనలకు శ్రీమద్భాగవతము 5.5.1-14 ఆంగ్లములో అనువాదము మరియు వ్యాఖ్యానములను చేసినను. అలాగే 1969 నుండి 1976 వరకు వివిధ నగరాలలో లండన్, స్టాక్ హోమ్, హైదరాబాద్, బృందావనం ఈ విషయంపై వారు ఇచ్చిన ఉపన్యాసాలు ఈ రెండింటితో కలిపి ఈ పుస్తకము రూపొందించబడినది. పరమానందమునకు మార్గమైనటువంటి భక్తి యోగాను గురించి వృషభదేవుడు తెలిపిన బోధనలను చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు మూల సంస్కృతంలోని ఋషభదేవుని బోధనలను శ్రీమద్భాగవతం 1 పందుల వలె కుక్కల వలె ప్రవర్తించరాదు. ఋషభ ఉవాచ నాయం దేహో దేహభాజాం మృళేకే కష్టాన్ కామానర్హతే విద్భుజాం ఏ తపో దివ్యం పుత్రుకా ఏన సత్వం శుద్ధేద్యాస్మాద్ బ్రహ్మ సౌఖ్యం తన్వంతం. ఋషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికెను. పుత్రులారా, ఈ లోకమున మానవ జన్మను బడిసిన దేహదారులకు జీవులకు కేవలం ఇంద్రియ భోగార్థము రేయింబవళ్ళు కష్టించి పనిచేయుట ఎంత మాత్రమో తగదు. అట్టి సుఖము మల భక్షణము చేయు సూకరములకు కూడా లభించుచున్నది. కనుక మనుజుడు దివ్యమగు భక్తి యోగా స్థితిని బడియుటకు తపస్సును చేపట్టవలెను. అట్టి కార్యములచే హృదయము పవిత్రమై దివ్య స్థితిని బడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమమైనది అనంతమైనది యగు ఆధ్యాత్మిక సౌఖ్యమును అతడు బడయును. శ్రీమద్భాగవతము 5.5.1. ఈ శ్లోకములో ఋషభదేవుడు తన కుమారులకు మానవ జీవితానికి గల ముఖ్య ఉద్దేశ్యమును వివరిస్తున్నాడు. ఇక్కడ దేహబాక్ అనే పదము ఉపయోగించబడినది. ఇది భౌతిక శరీరమును పొందిన వారికెవరికైనాను వర్తిస్తుంది. మానవ శరీరమును పొందిన వారు మాత్రం ఖచ్చితంగా పశువుల కంటే భిన్నముగా ప్రవర్తించవలెను. కుక్కలు మరియు పందుల వంటి జంతువులు మలమును తింటూ ఇంద్రియ తృప్తిని అనుభవిస్తున్నాయి. దినమంతా కఠిన పరిశ్రమను చేసి మానవులు రాత్రి సమయాలలో తినటం, త్రాగటం, మైథున సుఖం మరియు నిద్రించడం ద్వారా సుఖమును పొందాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో వారు రక్షణ విషయంలో కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కానీ నిజానికి ఇది మానవ నాగరికత కాదు. మానవ జీవితం అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా తపస్సును చేయటము, అలాగే జంతువులు మరియు మొక్కల జీవితాలలో కూడా వాటి పూర్వ జన్మ కర్మల ఫలితముగా కష్టములను అనుభవించవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ మానవుల ఆధ్యాత్మిక జీవితమును పొందడం కోసం స్వచ్ఛందముగా తపస్సును కష్టముల రూపములో అంగీకరించవలెను. ఆధ్యాత్మిక జీవితమును పొందిన తర్వాత
మనం శాశ్వతంగా సుఖమును అనుభవించవచ్చును. ప్రతి జీవి సుఖమును అనుభవించాలనే ప్రయత్నిస్తుంది. కానీ ఒకరి భౌతిక శరీరంలోనే బంధించి ఉన్నంత కాలం అతడు వివిధ రకాల దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. మానవులకు ఉన్నతమైన బుద్ధి కలదు. శాశ్వత ఆనందమును మరియు భగవద్ధామమును చేరుట కోసం మనం ప్రామాణికుల నిర్దేశకత్వంలో నడుచుకొనవలెను. శ్లోకంలోని ముఖ్యమైన విషయము ఏమిటంటే, ప్రభుత్వం మరియు సహజ సంరక్షకుడైన తండ్రి తమ మీద ఆధారపడిన వారిని చక్కటి విద్యావంతులుగా తీర్చిదిద్ది వారిని కృష్ణ చైతన్యంలో పురోగమించేలా ప్రోత్సహించాలి. కృష్ణ చైతన్యం లేని జీవులు జనన మరణాల సమయంలో నిరంతరము బాధపడవలసి ఉంటుంది. వారిని ఈ బంధం నుండి విడిపించడానికి మరియు సుఖ సంతోషాలతో విలసిల్లి విలసిల్లు విధముగా ఉండుటకు భక్తి యోగా మరియు కృష్ణ చైతన్య బోధనలు ఎంతో అవసరం. ఈ మూర్ఖపు నాగరికత ప్రజలకు ఆధ్యాత్మిక స్థితిని ఎలా ఎదగాలనే విషయము నేర్పుటలో నిర్లక్ష్యం వహిస్తున్నది. కృష్ణ చైతన్యం లేనివాడు కుక్క మరియు పంది కంటే గొప్పవాడేమీ కాడు. ప్రస్తుత కాలమునకు వృషభదేవుని బోధనలు ఎంతో అవసరం. ప్రజలు కేవల ఇంద్రియ కేవలం ఇంద్రియ తృప్తి కొరకు కఠోర పరిశ్రమను చేసే విషయంలోనే విద్య విద్య పొంది జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యం లేకుండా ఉన్నారు. ప్రజలు కేవలం పోషించబడటానికే ఇంటి నుండి తెల్లవారుజామున బయలుదేరి క్రిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం చేయవలసి వస్తుంది. అంతేకాకుండా తన వ్యాపార స్థలానికి చేరాలంటే గంట లేదా 2 గంటలు కూడా నిలబడవలసి వస్తుంది. ఆ తరువాత అక్కడి నుండి బస్సును పట్టుకుని కార్యాలయమునకు చేరుకోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కష్టించి పనిచేసి తిరిగి ఇంటికి చేరుకోవడానికి 2-3 గంటల సమయమును వెచ్చించవలసి ఉంటుంది. ఇల్లు చేరి భోజనము చేసి సంభోగ క్రియలో పాల్గొని నిద్రపోతాడు. ఈ కఠిన పరిశ్రమ అంతటికిని అతడు పొందే ఆనందము కేవలము కొద్దిపాటి మైథున సుఖము మాత్రమే. ఎన్మైదు నాది గృహమేది శుకం హీతుచ్చం. కుక్కలు మరియు పందులు కూడా అనుభవించే ఇలాంటి సుఖం కోసం మానవ జీవితం అనేది నిర్దేశించబడలేదని ఋషభదేవుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. నిజానికి కుక్కలు పందులు మైథున సుఖమును అనుభవించుట కోసం ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు. మానవుడు కుక్కలు పందులను అనుసరించకుండా తన జీవిత విధానమును వాటికంటే భిన్నముగా ఉంచుకోవటానికి కావలసిన ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గమును గురించి తెలుపబడినది. మానవ జీవితము తపస్సు కోసం నిర్దేశించబడినది. తపస్సు ద్వారా భౌతిక బంధాలను తప్పించుకోగలము. కృష్ణ చైతన్యం భక్తియుక్త సేవలో నిమగ్నుడైన వానికి శాశ్వతమైన ఆనందం తప్పక లభిస్తుంది. భక్తియుక్త సేవ యోగాను స్వీకరించడం ద్వారా జీవితం పవిత్రమగును. జీవాత్మ జన్మ జన్మల నుండి శాశ్వతమైన ఆనందం కొరకై అన్వేషించుచున్నది. భక్తి యోగా సాధన ద్వారా జీవాత్మ తన సమస్యలన్నింటినీ సులువుగా సమాధానమును పొందగలడు. తరువాత వెంటనే అతడు భగవద్ధామమును చేరడానికి కావలసిన అర్హతను సంపాదించుకోగలడు. భగవద్గీత 4.9లో శ్రీకృష్ణుడు ఈ విషయమును గురించి ఇలా తెలుపుతున్నాడు. జన్మ కర్మ చామే దివ్యమేయం యోపేతి తత్వతః త్వక్వా దేహం స పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా అవతారము యొక్కయు కర్మల యొక్కయు దివ్యమైన స్వభావము నెవ్వడెరుంగునో అతడు దేహమును విడిచి నా పిమ్మట మరలా ఈ భౌతిక ప్రపంచమున జన్మింపక నా శాశ్వత ధామమున నన్నే పొందును. తపస్సు యొక్క అర్థం ఏమిటి అనే ప్రశ్న ఉదయించును. తపస్సు అనగా శాస్త్రాలు, ఆధ్యాత్మిక ఆచార్యుడు మరియు సాధువులు నిర్దేశించిన నియమ నిబంధనకు అనుగుణంగా స్వచ్ఛందంగా మీ జీవితమును మలుచుకోవటానికి సమ్మతించడం. అందుకే ఋషభదేవుడు తన కుమారులకు ఈ విధముగా బోధిస్తున్నాడు. నా ప్రియమైన కుమారులారా, మీ విలువైన మానవ జీవితమును కుక్కల వలె పందుల వలె జీవించి వృధా చేసుకోరాదు. మీ యొక్క విలువైన మానవ జీవితమును తపస్సును ఆచరించి సద్వినియోగపరుచుకోవలెను. ఎందుకు ఈ వేద ఆదేశాలు? నేనెందుకు జంతువు వలె జీవించకూడదు? ఎందుకు నేను శాస్త్రం
ఆధ్యాత్మిక ఆచార్యుడు మరియు సాధువులు తెలిపిన విధుల అనుసారముగా నడుచుకోవలెను అని ఇలాంటి ప్రశ్నల తర్వాత తలెత్తవచ్చును. వృషభదేవుడు వీటికి సమాధానమిచ్చుచున్నాడు. తపో దివ్యం పుత్రికా ఏన సత్వం శుద్ధయేత్. నా ప్రియమైన కుమారులారా, మీరు తమ విధానమును ఆచరించిన ఎడల మీ యొక్క జీవితమును పవిత్రమగును. ప్రస్తుతం మనం భౌతిక ప్రకృతి యొక్క గుణాలతో, ముఖ్యంగా రజో తమో గుణాల వలన కలుషితమై ఉన్నాము. అందుకే ఋషభదేవుడు తన కుమారులను శాస్త్ర ఆదేశాలను పాటించినట్లయితే రజో తమో గుణాల నుండి పవిత్రీకరించబడతారని సలహా ఇచ్చుచున్నాడు. జీవితమును పవిత్ర పరుచుకోవటం వలన కలిగే ఉపయోగం ఏమిటి అనేది తర్వాత ప్రశ్న. ఋషభదేవుడు సమాధానం ఇస్తున్నాడు. యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తన్మంతం. మీ జీవితం పవిత్రమైనప్పుడు మీరు ఆనందదాయకమైన బ్రహ్మభూత స్థితిలో నెలకొందురు. అది శాశ్వతమైనది. మీరు ఆనందం కొరకై అరులు చాస్తున్నారు. ఈ భౌతిక జీవితంలో మీరెందుకు ఎంతగానో కష్టపడుతున్నారు? ఆనందం కొరకు. ఎందుకు ఇంద్రియ తృప్తి కొరకై పరిగెడుతున్నారు? ఆనందం కొరకు. ఎందుకు అనేక వస్తువులను కూడబెట్టాలనుకుంటున్నారు? ఆనందం కొరకు. ఎందుకు అందంగా కనిపించాలనుకుంటున్నారు? ఆనందం కొరకు. ఎందుకు ఎన్నో రకాల ఆహార పదార్థాలను భుజించాలనుకుంటున్నారు? ఆనందం కొరకు. మీ ప్రతి ప్రయత్నములోనూ ఆనందం పొందటం అనేది పరమ లక్ష్యం. కానీ ప్రస్తుత భౌతిక విషయాల ద్వారా మీరు పొందే ఆనందం తాత్కాలికమైనది. మీరు మత్తు పదార్థాలను సేవించడం ద్వారా ఆనందమును పొందవచ్చును. కానీ ఆ ఆనందం ఎంతకాలం నిలుస్తుంది. ఆ ఆనందం తాత్కాలికమైనది. మీరు మైథున క్రియలో సుఖమును అనుభవించవచ్చును. కానీ అది ఎంత సమయం? ఆ సుఖం కేవలం కొద్ది నిమిషాలు లేదా కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు శాశ్వతమైన నిరంతరమైన ఆనందమును పొందాలంటే ఈ యొక్క బద్ధ జీవితమును పవిత్రీకరించుకోవాలి. బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉండవలెను. అప్పుడే శాశ్వతమైన ఆనందమును పొందగలరు. పద్మపురాణములో ఈ విధమైన ఆనందమును గురించి ఇలా వివరించబడింది. రమంతే యోగినానంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదేనాసౌ పరం బ్రహ్మ విధీయత్. పరమసత్యమును రామా అని సంబోధిస్తారు. ఎందుకంటే తత్వజ్ఞులు దీని నుండి ఆధ్యాత్మిక జీవితము యొక్క అనంతమైన నిజమైన ఆనందమును రమంతే అనుభవిస్తారు. దీని ద్వారా తత్వజ్ఞులు సైతం ఇంద్రియ తృప్తిని అనుభవిస్తారని తెలుస్తుంది. అది ఎలా? పురుషోత్తముడు మరియు పరబ్రహ్మమైన భగవానుడి యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలను తృప్తిపరచడం ద్వారా. రమంతే అనగా ఇంద్రియాలను తృప్తిపరచడము. ఉదాహరణకు శ్రీకృష్ణునికి మరో పేరు రాధారమణ అనగా తన శాశ్వత దివ్య సాచరి అయిన రాధారాణి ద్వారా ఇంద్రియ తృప్తిని పొందేవాడని అర్థం. ఇంద్రియ తృప్తి అనే దివ్య స్థితిలో కూడా కలదు. కానీ అది ఈ భౌతిక ఇంద్రియ తృప్తి వంటిది కాదు. భౌతిక ఇంద్రియ తృప్తి అనేది ఆధ్యాత్మిక ఇంద్రియ తృప్తి యొక్క విపరీత ప్రతిబింబం వంటిది. భక్తియుక్త సేవ అనేది ఆధ్యాత్మికమైన ఇంద్రియ తృప్తి. వృషికేశ సేవనం. వృషిక అనగా ఇంద్రియాలు మరియు వృషికేశ అనగా ఇంద్రియాలకు అధిపతి. ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని దివ్య ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసం మీ ఇంద్రియాలను వినియోగిస్తారో అప్పుడు మీరు బ్రహ్మభూత స్థితిని నెలకొంటారు. మీ ఇంద్రియాలను కనుక మీ సొంత ఇంద్రియ తృప్తి కోసం వినియోగించినట్లయితే అది భౌతికమవుతుంది. ఈ రెండింటికి మధ్య భేదమిదియే. మీరు బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఆధ్యాత్మిక ఆచార్యుని శాస్త్రము మరియు సాధవుల యొక్క నిర్దేశకత్వంలో స్వచ్ఛందంగా విధులను పాటించి తపస్సు ద్వారా మీ జీవితమును పవిత్ర పరుచుకొని శ్రీకృష్ణుడి యొక్క దివ్య ఇంద్రియాలను తృప్తి పరచడం ద్వారా మీరు సంతృప్తిని పొందుదురు. ఈ పద్ధతి ఎటువంటిది అంటే, మనం ఆహారమును తీసుకున్నప్పుడు శరీరంలోని అన్ని అంగాలు పోషించబడినట్లు శరీర అంగాల పోషణ కడుపు ఆహారము తీసుకొని ఆనందించుటపై ఆధారపడి ఉంటుంది. అవి స్వతంత్రంగా ఆహారమును అనుభవించలేవు. ఉదాహరణకు మీరు ఒక రుచికరమైన కేకును వేళ్ల ద్వారా తీసుకున్నట్లయితే చేతి వేళ్లు ఆ కేకును స్వతంత్రముగా అనుభవించలేవు. కానీ ఆ చేతి వేళ్లు
కేకును నోటికి అందించినట్లయితే అది పొట్టకు చేరుతుంది. అప్పుడు పొట్ట దానిని జీర్ణించుకొని రక్తము రూపములో రూపాంతరం చెందుతుంది. మరియు హృదయం ఆ రక్తమును శరీర వివిధ అంగాలకు సరఫరా చేస్తుంది. దాని ద్వారా చేతివేళ్లు కూడా పోషించబడతాయి. ఇది చేతివేళ్ల కేకును అనుభవించు పద్ధతి. అలాగే భక్తియుక్త సేవలో కూడా ఇంద్రియ తృప్తి కలదు. కానీ శ్రీకృష్ణుని సేవ ద్వారా మాత్రమే సాధ్యము. అప్పుడే మీరు సంతృప్తిని పొందగలరు. నిజమైన మానవ జీవితం అంటే ప్రస్తుతం గల బద్ధ జీవితమును ఆధ్యాత్మిక ఆచార్యుడు శాస్త్రం మరియు సాధువులు చూపించిన మార్గంలో స్వచ్ఛందంగా శాస్త్ర విధులను పాటించి పవిత్రీకరించుకోవటమే. భగవంతుని సేవలో మన ఇంద్రియాలు వినియోగించి పవిత్రీకరించబడినప్పుడు మనం నిజమైన ఇంద్రియ తృప్తిని పొందగలము. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. సంతోషం మాతాజీ, చాలా బాగా చదివారు. మనకి ఈరోజు మనం ఒక కొత్త పుస్తకాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఒక అద్భుతమైన విషయం శ్రీల ప్రభుపాదుల వారు స్టార్ట్ చేస్తూ చెప్తున్నారు. 2 రకాల యోగములు ఉన్నాయి. ఒకటి శరీరంతో చేసే యోగము అని అంటాం కదండి మనం. అంటే యోగా అని అర్థం. మనము శారీరక ఆరోగ్యం కోసమని, మానసిక ఆరోగ్యం కోసము అని ఒక రకమైన ఎక్సర్సైజ్ ఈ కాలంలో దాన్ని యోగా అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే దీన్ని. ఇప్పుడు ఆ యోగం దేనికోసం పనికొస్తుంది అనంటే శరీరాన్ని మంచిగా ఉంచుకోవడానికి, దాంతోపాటు మన యొక్క మనసుని నిగ్రహించడానికి కొంతవరకు యోగము అనేది ఉపయోగపడుతుంది. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మనకి ఆరాధనలో కూడా మీరు ఎప్పుడైనా ఇంట్లో షోడశోపచార పూజ ఎవరైనా పండితుడిని పిలుచుకొచ్చి చేయించారనుకోండి, అప్పుడు ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయిస్తారు. ఎందుకు అనంటే మనం చేసే పని పైన కాన్సంట్రేషన్ నిలుస్తుంది. యోగా చేయటం వల్ల మన శరీరం బాగుంటుంది. ఎంతమందికి ఇక్కడ ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది? చేయొద్దండి. చూద్దాం. 300 మందిలో కేవలం ఒక 30-40 మంది మాత్రమే ఎత్తుతున్నారు. మనము శారీరకమైన ఆరోగ్యాన్ని పొందటం కోసమని మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక రకమైన యోగము చేయటం చాలా ముఖ్యమైనది శారీరకం కోసం. నిజంగా చెప్పాలి అనంటే ఎక్కడైనా యోగా అన్న మాట ఉంది అనంటే అది భగవంతుడికి కనెక్టెడ్ అయ్యి ఉండాలి. కానీ దాన్ని ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తే కేవలం ఒక శారీరకమైన ఎక్సర్సైజ్ వరకు మాత్రమే ఆపేశారు. ఎంతమందికి మీకు తెలుసో లేదో తెలియదు, బీకేఎస్ అయ్యంగార్ అని ఒక చాలా పెద్ద యోగా మాస్టర్ ఉండేవారు అనమాట. ప్రపంచ నలుమూలలా కూడా బీకేఎస్ అయ్యంగార్ యోగా అంటారు దాన్ని. ఆయన
చాలా పుస్తకాలు రాశారు. చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎంతమందికి అయ్యంగార్ యోగా తెలుసు? ఎంతమంది పేరు విన్నారా అయ్యంగార్ యోగా అని? ఓకే. అయితే ఒకసారి పూణేలో పరంపూజ రాధానాథ్ స్వామి మహారాజ్ ఉన్నప్పుడు వీకేఎస్ అయ్యంగార్ కూడా ఒక ప్రోగ్రామ్‌కి ఇద్దరు కూడా వెళ్లారన్నమాట. అప్పుడు ఇద్దరు మాట్లాడుతూ వీకేఎస్ అయ్యంగార్ అన్నారు, "నా జీవితంలో నేను అనుకున్నదంతా కూడా సాధించాను. కానీ ఒక్క విషయం మర్చిపోయా. ఒక విషయం సాధించలేదు. అందుకోసమే నేను నా చిట్ట చివరి పుస్తకాన్ని నేను రాస్తున్నాను" అని. అయితే రాధానాథ్ స్వామి మహారాజ్‌కి చెప్పారాయన, "యోగము అనంటే ఈశ్వర ప్రనిధానాత్. అంటే భగవంతుడికి శరణాగతి చేస్తేనే అది యోగమవుతుంది. ఈ యోగ మార్గం దేనికి దారి తీయాలి అనంటే ఆ శరణాగతికి దారి తీయాలి. అది నేను స్థాపించలేకపోతున్నా. దానికోసమని చిట్ట చివరి పుస్తకాన్ని నేను రాస్తున్నాను" అని ఈశ్వర ఆ యొక్క భగవంతుడి యొక్క సమాశ్రయనం లేదా భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి అనే ఒక పుస్తకం రాసారాయన చిట్ట చివరికి. ఇది నేను చేయలేకపోయాను. నా సక్సెస్‌ఫుల్ కెరియర్‌లో దీన్ని ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. కాబట్టి శారీరకమైన, భౌతికమైన ఆరోగ్యాన్ని ఇస్తుందండి యోగం. తప్పకుండా అందరూ చెయ్యాలి. ఏదో ఒక రకమైన ఎక్సర్‌సైజ్ చెయ్యాలి అందరూ. శీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్‌కెళ్ళేవారు. శీల ప్రభుపాదుల వారు చేసేవారు మార్నింగ్ వాక్. ఏదో ఒక ఎక్సర్‌సైజ్ అనేది మన జీవితంలో మనం అలవరుచుకోవటం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనకి 3 విషయాలు మన ఆరోగ్యానికి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఒకటి, మనం చేసే శారీరకమైన వ్యాయామం లేదా ఎక్సర్‌సైజ్ అని అంటాం. 2, మనం తీసుకునే ఆహారం. 3, మనకి ఉండే నిద్రకు సంబంధించిన అలవాట్లు. నిద్ర, ఆహారం, వ్యాయామం. ఈ 3 మనకి శారీరకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది భౌతికమైన యోగ. అంటే ఈరోజు మనం మాట్లాడుకునే యోగ. నిజంగా యోగము అనంటే భగవంతుడిని చేరుకోవటం. అది పక్కన పెట్టేసేయండి. ప్రభుపాదుల వారు ఈరోజు యోగంతో అంటే ప్రభుపాదుల వారి ఒక అనుయాయులు ఎవరైతే దీన్ని ప్రస్తావన చేస్తున్నారో, రెండవ యోగం ఏమిటి? భక్తి యోగం. భక్తి యోగము అనంటే భగవంతుణ్ణి చేరుకునే ఒక సులభమైన మార్గము. భక్తి యొక్క నిర్వచనం మనం ప్రేమ అని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ యోగం ద్వారా ఒక భౌతికమైన ఆరోగ్యాన్ని మనకు సంపాదించవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ శరీరమే ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు గదా! ఇప్పుడు చూడండి, ప్రపంచంలో జనాలందరూ ప్రొద్దున్నే లేవంగానే జిమ్‌కి వెళ్లి జిమ్ చేసి, మళ్ళీ వచ్చి, మళ్ళీ సాయంత్రం పూట వెళ్లి, మళ్ళీ మధ్యలో జాగింగ్ చేసి, ప్రోటీన్ షేక్‌లు అవి ఇవి అని ఉత్తి శరీరాన్ని పెంచటంలోనే ప్రయత్నం చేస్తున్నాడు. బుద్ధిని పెంచటంలో ప్రయత్నం చేయట్లేదు. సరే బానే ఉందయ్యా! నువ్వు ఎంత శరీరాన్ని పెంచుతున్నావు చాలా సంతోషం. నువ్వు ఏదో ఒక ఎక్సర్‌సైజ్ అది ఇది చేస్తున్నావు. కానీ ఎంత వరకు ఉంటుంది నీ శరీరం? ఇప్పుడు మీరు వినే ఉంటారు. జిమ్‌కెళ్ళే వాళ్ళు చాలా మందికి 40స్‌లో, 35స్‌లోనే హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు. మీరు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు కూడా పోతున్నారట. ఎందుకంటే ఎవ ఇది ఎంతవరకు కరెక్టో లేదో తెలీదు. కానీ కొంతమంది థియరీ ఏంటంటే ఇది ఓవర్ ఎక్సర్‌సైజ్ వల్ల అని కొంతమంది చెప్పటం. వాళ్ళ థియరీ ప్రకారంగా. కానీ దానిపైన ఏం ప్రూఫ్స్ లేదు. కానీ అనాల్సిన పాయింట్ ఏంటి అనంటే శరీరం ఎంత వరకు ఉంటుందో మనకి తెలుసా? తెలీదు కదా! కాబట్టి ఈ శరీరాన్ని మనం చూసుకుంటూ ధర్మ సాధనంగా శరీరాన్ని వాడుకోవాలి. శరీరాన్ని ఏమంటారు? ఖలు ధర్మ సాధనం అనంది శాస్త్రం. ధర్మ సాధనంగా ఈ శరీరం బాగుంటే మనం ధార్మికంగా ఉండవచ్చు. శరీరం బాగుంటే మనము చక్కగా
భగవంతుడి యొక్క సేవ చేయవచ్చును కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకో. కానీ నీ యొక్క ఏమేంటి? ఆత్మని తరింపజేయుట. ఆత్మని ఎలా తరింపజేస్తావు? భక్తి యోగం ద్వారా. మనకి మనల్ని బద్ధజీవులు అని అంటారండి. ఏమంటారు? బద్ధజీవులు అని అంటారు. బద్ధజీవి అని అంటే అర్థం ఏంటి అనంటే, ఏ కండిషన్‌లో ఉన్నాడనుకోండి దానికి అడ్జస్ట్ అయిపోతాడు. ఇప్పుడు మీరెప్పుడైనా రోడ్డు పైన ఎళ్లారనుకోండి. రోడ్డు పైన ఫుట్‌పాత్ పైన కొంతమంది ఇలా ప్లాస్టిక్ కవర్ ఏసేసుకొని ఒక టిన్ లోపల ఉంటారు. మీరు చూసారా? ఎవరైనా ఎంతమంది చూసారా అలా ఉండటం జనాల్ని? ఫుట్‌పాత్ పైనే ఒక చిన్న ఆ ఫుట్‌పాత్ ఎంతైతే ఉంటుందో అంతవరకే ఒక డేరా లాగా ఏసేసుకొని, దాన్ని ప్లాస్టిక్ కవర్ ఇలా కప్పేసుకొని దాంట్లో ఉండిపోతారు. ఎంతమంది చూసారు ఇలాంటి ఇల్లులని? మీకు అనిపించచ్చు, అయ్యో! ఇలా ఎలా ఉంటారండి? వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఇలా? అని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. కానీ మీకొక విషయం తెలుసా అండి? వాళ్ళకలా అనిపించదు. బానే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా అండి? అలవాటైపోతుంది ఏ ప్రదేశంలో ఎలా ఉంటే అలా బద్ధుడైపోతాడు. అంటే అలవాటైపోతాడు. ఒకసారి ఇంద్రుడు శాపవశాత్తు ఒక పంది జనమ కలిగిందనమాట ఇంద్రుడికి. పంది ఏం చేస్తుంది అనంటే విష్ఠ అని అంటారు. విష్ఠని స్వీకరిస్తూ ఉంటుంది విష్ఠ. అయితే అలా విష్ఠని స్వీకరిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకొక భార్య లభించింది. భార్యతో పిల్లలు కలిగారు. అందరూ బానే ఉన్నారు. ఒక పెద్ద మంచి జాయింట్ ఫ్యామిలీ అయిపోయింది. బ్రహ్మాండంగా ప్రతిరోజు కూడా విష్ఠ స్వీకరిస్తూ తింటూ ఉన్నారు. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మగారు ఒకసారి అయ్యో! ఇంద్రుడి యొక్క శాప సమయం అయిపోయింది. ఇప్పుడు వాడిని తీసుకొచ్చేద్దాం. పద నాన్న ఇంద్ర నువ్వు స్వర్గానికెళ్ళాలి అనంటే, వద్దులెండి బ్రహ్మగారు నాకు ఇక్కడే బావుంది. నా భార్య పిల్లలున్నారు. నేను ఇక్కడి నుంచి రాను. ఒరేయ్! భార్యా పిల్లలంటావేంట్రా? విష్ఠ తింటూ ఇక్కడ ఈ లోకంలో అనంటే, ఏం పర్వాలేదండి. చాలు సుఖంగా ఉన్నాను నేను. నా భార్యని, పిల్లల్ని వదిలేసుకొని రాను. చూసారా మాయ ఎలా పనిచేస్తదో? దీన్ని బద్ధత్వము అని అంటారు. ఏ ప్రదేశంలో ఉంటే అలా బంధించిపోతామనమాట. బద్ధజీవుడు కానీ తరించాలి అనంటే ఉన్న ఏకైక మార్గము భగవత్ శరణాగతి చేయటము. భగవత్ శరణాగతి మార్గంలో మనం ఆచార్యులకి, గురువులకి శరణాగతి చేస్తాం. ఎందుకంటే వారే మనకి భగవంతుడి గురించి తెలుస్తారు కాబట్టి. సంసారదావా నలలీఢలోక త్రాణాయ కారుణ్య ఘనాఘనాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవిందం. రిషభదేవుడు చూడండి ఈ భక్తి యోగం గురించి తన పిల్లలకి చెప్తున్నారండి. తపో దివ్యం పుత్రకాయేన సత్వం. అయ్యా మీరు ఎంత భౌతికమైన ఆనందాన్ని సంపాదించినా సరే ఏదో ఒక రోజుకెళ్ళాల్సిందే. మీరు తపస్సని ఆచరించండి. తపో దివ్యం పుత్రకాయేన సత్వం. ఆ తపస్సే మీకు శాశ్వతమైన అమృతత్వాన్ని కలిగిస్తుంది అని పిల్లలకి బోధిస్తున్నాడు రిషభదేవుడు. ఒకసారి చూడండి ఎంత ఆశ్చర్యకరమో. మనము మన పిల్లలకి ఏం చెప్తున్నాం? మనం మన పిల్లలకి ఏం చెప్పి పెంచుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి మనం. పిల్లలకి కేవలం కూడా ఆనందము, సుఖము, సంతోషము, డబ్బులు, కుటుంబము, కారు, బంగ్లా, సక్సెస్, పరువు, ప్రతిష్ఠ ఇవి చెప్తున్నామా? రిషభదేవుడు చూడండి ఎంత గొప్ప తండ్రి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అనంటే
ఎంతో గొప్పగా తన పిల్లలకి చెప్తున్నారాయన. ఈ యొక్క ప్రస్తావన చేస్తూ ఉన్నారు. తపో దివ్యం పుత్రకాయేన సత్వం. దివ్యమైన తపస్సుని ఆచరించండి. అదే మనకి అమృతత్వాన్ని కలిగిస్తుంది. నాయం దేహో దేహభాజానృలోకే కష్టాన్ కామాన్. రెండిటి చేత అండి. ఇంద్రియ భోగముల చేత, ఇంద్రియ భోగములు అనుభవించటం వల్ల వచ్చే కష్టాల చేత ఒక బద్ధజీవుడు కట్టబడుతూ ఉన్నాడు. కానీ దీన్ని పక్కన పెట్టి మనం కానీ భక్తి యోగాన్ని ఆచరించటం చేత ఏమొస్తుంది మనకి? బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. అనంతమైన బ్రహ్మ సౌఖ్యం లభిస్తుంది. ఇది విశేషమండి. ఇప్పుడు మీరేమనుకుంటారండి మీ పిల్లల గురించి? వాళ్ళు జీవితాంతం బాగుండాలి అని ఆలోచిస్తారా? లేదా ఈ క్షణం బాగుండాలి అని ఆలోచిస్తారా? ఒక మీ పిల్లలు మీ దగ్గరకొచ్చారనుకోండి. వచ్చి అలా అడగరనుకోండి. వాళ్ళందరూ మంచివాళ్ళనుకోండి. అయినా సరే మిమ్మల్ని అడిగారనుకోండి. అమ్మ, అమ్మ, నాన్న నాకొక సిగరెట్ ఇస్తారా? అనంటే, సిగరెట్ తాగాలనుందా నాన్న? తీసుకో నాన్న అని ఇస్తారా మీరెవరైనా? ఎంతమంది ఇస్తారు చెయ్యెత్తండి. అయ్యో! మా పిల్లవాడు అడుగుతున్నాడు. పాపం వాడెప్పుడు ఏం అడగడు ప్రభుజీ. ఫస్ట్ టైమ్ అడిగాడు ప్రభుజీ జీవితంలో. మా చిన్ని నాన్న కోరిక ఎలా నేను కాగలిగానంటాను ప్రభుజీ. ఎంతమంది ఇస్తారు చెయ్యెత్తండి చూద్దాం. అమ్మో! ఒక్కళ్ళు చెయ్యెత్తట్లేదు. ఎందుకు అనంటే, ప్రభుజీ చిన్న పిల్లవాడికి ఆ అలవాటు అయిందనుకోండి. ఒకసారి ఇస్తే మళ్ళీ దాన్ని అలవాటుగా చేసుకున్నాడనుకోండి. జీవితాంతం స్ట్రగుల్ అయిపోతాడు. అంతే కదండీ! మనం కూడా భగవంతుడి యొక్క పిల్లలమే. మనం కూడా ఒకసారి భగవంతుడి వైపు నుంచి ఆలోచన చేయండి. మనం కూడా మన భౌతికమైన కోరికలను తీర్చుకుంటూ ఉన్నామనుకోండి. అప్పుడేమవుద్ది అనంటే మనకిప్పుడు సుఖం వస్తుందండి తప్పకుండా. కానీ జీవితాంతం బాధపడాల్సొస్తుంది. కొంతమంది బాధపడతారండి. భగవంతుడు మాకు ఇది ఇవ్వలేదండి. భగవంతుడు మాకు అది ఇవ్వలేదండి. భగవంతుడు మాకు ఇది ఇవ్వలేదండి. ఒకసారి మీకొక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకళ్ళు మా దగ్గరకొచ్చారు. ప్రభుజీ మాకు పిల్లలు లేరండి. చాలా బాధేస్తుంది. ఏదో ఒకటి చెప్పండి. ఎలాగైనా సరే భగవంతుడు ఆశీర్వదిస్తే ఒక సంతానంతో మేము చాలా ఆనందంగా ఉంటాము. మేమన్నాం తప్పకుండా ప్రార్థన చేస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళొచ్చారు మా దగ్గరికి. అదే నెక్స్ట్ ఇంకా వాళ్ళెళ్ళిపోవటం, వీళ్ళు రావటం. ప్రభుజీ మా పిల్లలతో నేను భరించలేకపోతున్నాను ప్రభుజీ. ఏదో ఒకటి చెప్పి వీళ్ళని హాస్టల్‌లో పడేసేయాలా? ఎక్కడ పడేసేయాలో చెప్పండి ప్రభుజీ. వీళ్ళని ఎట్లా వదిలించుకోవాలో చెప్పండి ప్రభుజీ. నేననుకున్నాను చూడండి ఈ భగవంతుడి యొక్క మాయ. ఉన్నవా లేని వాళ్ళేమో కావాలి అని ఏడుస్తున్నారు. ఉన్నవాళ్ళేమో వీళ్ళని ఎలా వదిలించుకోవాలని ఏడుస్తున్నారు. నేననుకున్నాను వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడిస్తే ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది అని. కాబట్టి అందరికి ఒకటే సొల్యూషన్ అని ఉండదండి. భగవంతుడు అందరికి ఒకటే సొల్యూషన్ ఇవ్వరు. ఒక్కొక్కరి జీవితాన్ని బట్టి ఒక్కొక్కరికి ఏది మంచిదో, ఏది చెడో చూసి వాళ్ళకి ఇస్తారు. ఏది ఎవరికి మంచిది అని మనకు తెలీదు కదండీ! మనము ఒకటే ఒకటి మన జీవితంలో చేయవలసినదేంటి అనంటే, భగవంతుడి పైన ఈ శ్రద్ధ, విశ్వాసం పెట్టాలి. ఏంటో తెలుసా అండి? తండ్రి నువ్వు నాకు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. నువ్వు నాకు ఏం చేసినా సరే నీ పైన నా శ్రద్ధ
అచంచలంగా ఉండేటట్టుగా చూడు. అంతే. ఇది ఈ ఈ ఆశ్వాసన మనం భగవంతుడి దగ్గర పొందాలంతే. ఇదే భక్తి అనంటే. మారో భీ రాకో భీ జో ఇచ్చా తోహార్. మారో భీ రాకో భీ. అంటే నువ్వేం చేసినా పర్వాలేదు. నువ్వు నాకు మంచే చేస్తావు. మనకొక ఇప్పుడు చూడండి, మీకొక విషయం చెప్తాను. చాలామంది అంటారు, "రోజు ఈ నమ్మకం ఎలా పెట్టుకోవాలండి భగవంతుడితో?" ఇప్పుడు చూడండి, మీరు ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు సరే తల్లిదండ్రులంటే చిన్నప్పటి నుంచి ఉన్నారనుకోండి. స్కూల్‌కెళ్ళారనుకోండి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడేమన్నా అమ్మ కడుపులో నుంచి తీసుకొచ్చాడా అండి? కాదు. కొన్ని రోజులు పరిచయం అయిపోయింది. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చేయబట్టుకుంటాడు. కొద్దిగా పెద్దగా అయిపోతారు. భార్య పెళ్లయిపోంగానే, ఆ పెళ్లిలో ఏమవుతుందో ఏమో తెలీదు గానీ, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిని మర్చిపోయి, నా భార్య ఇ ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలనంగానే అలానే చేయడం ప్రారంభం చేస్తారు. అంటే కొన్ని రోజుల వరకు అనుకోండి. చూడండి ఎంత విచిత్రమో, మనకి తెలియని వాళ్ళతో ఎంత ఈజీగా ఒక మనిషి ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటున్నారో ఆలోచన చేయండి. ఎంత ఈజీగా మనం ఒకళ్ళని నా స్నేహితుడు అంటున్నాను, నా బంధువు అంటున్నాను, నా భార్య, నా భర్త అని అంటున్నారు. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదండి. జస్ట్ ఇలా ఇలా కల్ కలిసామా తెలిసిన పక్కన నా బెంచ్‌లో నా పక్కన కూర్చుంటాడు కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఎన్నో రకాలుగా మనం ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటామండి. కానీ జన్మ జన్మాంతరాలకి మన స్వామి అయిన భగవంతుడి పట్ల ఎందుకు మనం ఫీలింగ్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఆ స్వామి పట్ల ఎందుకు మనకి రుచి రాలేకపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఏం కారణమై ఉంటుంది? ఒకటే ఒక కారణం అండి. మనకి ఆ తీవ్ర ఇచ్చ కలగటం లేదు. ఎప్పుడైతే మనం ఆ తీవ్ర ఇచ్చ మనకుంటుందో భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి పట్ల ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే తీవ్ర ఇచ్చ ఎప్పుడైతే మనకి కలుగుతుందో, ఆ తీవ్ర ఇచ్చతో పాటు ఎప్పుడైతే మనకి మంచి భక్తుల యొక్క సాంగత్యం అనేది తోడవుతుందో, అప్పుడు మనం అనుకున్న ఫలితాన్ని సిద్ధి పొందగలుగుతాము. మనుష్యత్వం, ముముక్షత్వం, వైకుంఠ ప్రియదర్శనం. మనిషిలా బ్రతకటం, మనిషిలా బ్రతికాక మనకొచ్చిన భగవంతుడిని చేరుకోవాలి అనే ఇచ్చ, అది కలిగాక మనకి ఉండే భక్తుల యొక్క సాంగత్యం. మంచి అడ్వాన్స్‌డ్ డివోటీస్ యొక్క సాంగత్యం. ఎప్పుడైతే మనకుంటుందో, అప్పుడు మనకి ఆ సేవా భావన, ఆ నమ్మకము, ఆ విశ్వాసము భగవంతుడి పట్ల పెరుగుతూ ఉంటుంది. ఇదన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి. శ్రీల ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని చెప్తున్నారు. మనిషి యొక్క జీవితం పందులు, కుక్కల వలె ఉండటం కాదు. కొద్దిగా తెలుగులో మనకు కొద్దిగా డ్రామాటిక్‌గా అనిపిస్తుందండి. డాగ్స్ అండ్ హాగ్స్ ఇంగ్లీష్‌లో పెద్దగా ఏమి అనిపించదు. కానీ తెలుగులో కుక్కలు, పందులు అనంగానే వామ్మో! ఏంటి ఇలా తిడుతున్నారు అని అనిపిస్తది మనకి. మీరు చూడండి ఇండియాలో యావరేజ్‌గా ఒక కుక్కని ఒక నెల రోజులు చూసుకోవడానికి స్పెండ్ చేసే డబ్బులు రూ. 20,000 చాలామంది, చాలామంది బేసిక్ పేయింగ్ జాబ్ 20,000 ఉంటుంది. తెలిసినా మీకు ఎవరైతే కాలేజ్ నుంచి పాస్ ఔట్ అయిపోతారో లేదా డిగ్రీ అలా చదువుతారు చూడండి. ఇప్పుడు చూడండి ఒక డాగ్ అనుభవించే ఒక 4 సంవత్సరాలు అదే డాగ్‌లా కష్టపడి
చదివిన వాడికి అంతే డబ్బులొస్తున్నాయి. ఎంతైతే ఒక డాగ్‌కి వాళ్ళు నెల రోజులకి పెడుతున్నారు. అంటే మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఒక పశువు మనిషి కంటే బాగా బ్రతుకుతుంది. ఆ పశువుకి మనిషి కంటే బాగా బ్రతికే ఒక శక్తి ఉంది. మనిషి తినడాని కోసమే బ్రతుకుతున్నారు అని అనుకోండి. ఒక ఏనుగు 2, 3 టన్నులు తినేస్తుంది. మనం ఒక ప్లేట్ నిండా తినంగానే అసిడిటీ అని ఈనో ఏసుకోవాల్సొస్తది. ఇంత తినంగానే మనకి షుగర్, బీపీ అని షుగర్ టాబ్లెట్‌లు, బీపీ టాబ్లెట్‌లు ఏసుకోవాల్సొస్తది. అయ్యా! స్వీట్ తినండి, మోతీచూర్ లడ్డు లేదండి నాకు షుగరు. అయ్యా! కొద్దిగా ఆహ్, ఇదేంటి ఆవకాయ వేశారు కొత్తగా తింటారా? లేదండి నాకొద్దు. నాకు డాక్టర్ తినొద్దన్నారు. అయ్యా! వర్షం పడుతుంది బాగా పకోడీలు తినండి అంటే, లేదండి మాకు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. ఏం ఆనందం ఉందండి మనిషికి? చిట్ట చివరికి తినాలి, ఏం తినాలి అనంటే డాక్టర్ రాసిస్తాడు. రెడ్ రైస్ తినాలి, పెసరపప్పు తినాలి, దాని తర్వాత పాలకూర తాలింపు తినాలి. దీనికంటే పశువులు తింటున్నాయి గదా! ఈ గడ్డి తినటం కంటే. అవేం గావాలంటే అవి తినొచ్చు. మనిషి అలా తినటం ప్రారంభం చేశారనుకోండి, నాకేం కావాలంటే నేనది తింటాను అని. వెంటనే రోగాల గ్రస్తమైపోతుంది. నిద్ర ఇప్పుడు చూడండి మీకొక విషయం చెప్తాను. ఒకడు మనకి ముంబైలో 'తాజ్ మహల్' హోటల్ అని ఉంది గదండీ! మీకెంతమందికి తెలుసో తెలిసి ఉంటుంది అందరికి. అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయింది 'తాజ్ మహల్' హోటల్‌లో. మీకా విషయం తెలుసా? 'తాజ్ సూట్' అని ఒక రూమ్ ఉంటుంది ఈ 'తాజ్ మహల్' హోటల్‌లో. అది ఒక రోజు ఉండాలి అనంటే మనం కట్టవలసిన డబ్బులు ₹50,00,000 ఒక రాత్రికి. 1 నైట్ ఒక రోజు అక్కడ ఉండాలి అనంటే ₹50,00,000 కట్టాలి. తాజ్ సూట్‌లో. ఎవరైనా ఆ సూట్ రూమ్ తీసుకొని అక్కడ పడుకున్న వ్యక్తికి మీరు చూడండి ఆ వ్యక్తి యొక్క నిద్ర మేము చాలా సార్లు గమనిస్తూ ఉంటాం. రోడ్ పక్కన కొన్ని ప్రాణులు పడుకుంటాయి. కుక్కలు అది. అవి తెలుసా అండి? హార్న్ కొట్టినా సరే రోడ్ దాని తోకకు ఆనుకొని జనాలు నడిచిన పెద్ద పెద్ద గాడీలు హార్న్ కొట్టినా హాయిగా పడుకుంటాయి అవి. చెత్తలో పడుకున్నా సరే. ఈ 50,00,000 కట్టిన వాడు ఒక చిన్న సౌండ్ వస్తే లేస్తాడు. ఏమైంది? 50,00,000 కట్టినా సరే ఆ నిద్రపోవడానికి మాత్రలు మింగొచ్చు. మనకు తెలీదు. ఎప్పుడైనా మీరు ఏ ప్రాణైనా నిద్ర మాత్రలేసుకోవటం చూసారా అండి నిద్రపోవడానికి? ఎంతమంది చూసారు? ఎవరైనా ప్రాణొచ్చి, "అయ్యా! మెడికల్ షాప్‌లో కొద్దిగా నిద్ర రావట్లేదండి. ఈ మనుషులు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కొద్దిగా ఇస్తారా నిద్ర మాత్రలు?" ఎవరైనా డైజెషన్ కోసం, "అయ్యా! ఈరోజు చాలా తినేసాను. డైజెషన్ కోసం కొద్దిగా ఏమంటారు ఈనో ఇస్తారా? కొద్దిగా లెమన్ ఫ్లేవర్ డీనో." ఏం లేదండి. ఆహార, నిద్ర, భయమైథునం చ. వాటిలో నిజంగా పర్ఫెక్షన్ కావాలి అనంటే మనకి మనుష్య జన్మ అవసరం లేదండి. ఒక పశువుగా చాలా బెస్ట్ అది. మన జీవితంలో కేవలం ఆహార, నిద్ర, భయం, మైథున ఈ 4 కావాలి అనంటే. ఆహార, నిద్ర, భయ, మైథునం చ సామాన్య ఏతత్ పశుభిర్నరాణాం. ఇవి సామాన్యమే అండి అందరికి పశువులకి, మనకి. కానీ మనల్ని మనిషి అని ఎందుకు అంటున్నా? పశు జాతి నుంచి మనల్ని విడదీసి ఎందుకు మాట్లాడుతున్నాం? ఆహార, నిద్ర, భయ, మైథునం చ సామాన్య ఏతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషో అధికో విశేషో.
మనిషిని పశుజాతి నుంచి విలక్షణం చేసేది ఏంటి అని అంటే ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీన పశుభిర్ సమాన. అదే ధర్మాన్ని కాని మనిషి వదిలేస్తే పశువుతోటి సమానం అయిపోతాడు. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టపడే ప్రాణి ఏదన్నా ఉంటే అది మనిషి అండి. అందరికంటే ఆకలితో బాధపడుతుండే ప్రాణి కూడా మనిషే అండి. ఏ జీవి మనిషి అంత కష్టపడదు, ఏ జీవి ఆకలితో నిద్రపోదు. చూసారు, అరణ్యంలో ఇన్ని పశుజాతి ఉంది కదండి. ఏదైనా ఆకలితో పడుకోవటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆకలితో పడుకుంది పాపం ఈ కోతి, ఆకలితో పడుకుంది ఈ పులి, ఆకలితో పడుకుంది ఈ పాము. మనిషి మాత్రం ఫ్యాక్టరీలు కట్టి బిస్కెట్లు తయారు చేస్తున్నారు, వాటర్ బాటిల్ తయారు చేస్తున్నారు. అందులో మినరల్ వాటర్ బాటిల్ అంటాడు, హిమాలయ వాటర్ బాటిల్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. తర్వాత ఇన్ని మిక్స్చర్ అంటారు, లేస్ అంటారు, అది ఇది ఇంత ఆహారాన్ని తయారు చేస్తున్నారు కదా. ఇంతమంది ఎట్లా మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారు ప్రపంచంలో? ఇంతమందికి ఎందుకు ఒక్క పూట కూడా తిండి లేకుండా? నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ప్రపంచంలో తినడానికి తిండి లేదా? ఎంత ఉన్నది, ఏమవుతున్నది? మీకు ఒక విషయం తెలుసా అండి? ఆశ్చర్యపోతారు మీరు ఈ విషయాన్ని వింటే. ఒక ఇప్పుడు కొంతమంది క్యాటిల్‌ని పెంచుతారు. అనంటే ఆవులు, పందులు, ఆహ్, కోళ్ళు, మేకలు ఇవన్నీ చంపేయడానికి స్లాటర్ హౌస్ నాన్ వెజిటేరియన్స్‌కి సప్లై చేయడానికి ఏవైతే ఇవి పెంచుతారో, ఒక 100 మంది తినే ఆహారం ఒక మేకకి పెడితే, ఆ మేకని చంపితే ఒక 40 మంది తింటారు. అంటే 60 మంది ఆహారం పోతుంది ఈ సైకిల్‌లో. 350 మంది తినే ఆహారాన్ని ఒక ఆవుకి పెడితే, ఆవు ఒక 50 మంది పొట్ట నింపుతుంది. అంటే 200 మందికి పైగా ఆహారం ఏదైతే ఉందో అది ఒక ఆవుకి పెట్టవలసొస్తుంది. ఎవరైతే స్లాటర్ హౌస్ ఇండస్ట్రీ ఇదంతా నడుపుతూ ఉంటారు కదండీ అన్ని చోట్ల. కాబట్టి ఎప్పుడైతే ఈ మనము మాంసాహారం యొక్క కన్జంప్షన్‌ని తక్కువ చేసేస్తామో, ఎప్పుడైతే అందరూ కూడా మాంసాహారాన్ని మానేస్తారో అప్పుడేమవుతుంది అనంటే, ఇంత పొలాల నుంచి పెట్టి, ఆవులకి పెట్టి, మేకలకి పెట్టి, పందులకి పెట్టి, వాటిని చంపే బదులు ఆహారం అంతా కూడా మనుషులు ఆహ్, స్వీకరించవచ్చు. అప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుందన్నమాట ఈ సొసైటీ. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. కాబట్టి మొత్తం ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసే ఒక ప్రాణి ఏదన్నా ఉంటే మనిషి. అన్ని రకాల చెడు అలవాట్లున్న వ్యక్తి మనిషి. అన్ని రకాల చెడు పనులు చేసేవాడు మనిషి. అన్ని రకాల చెడు ఆలోచనలను కలిగినవాడు మనిషి. ఇప్పుడు చూడండి, ఎంత క్రూర మృగమైన పులి, సింహమైనా సరే, ఆ! ఈరోజు నేను విశాఖపట్నానికెళ్ళి ఈ అపార్ట్మెంట్‌లో దాడి చేస్తాను. ఎంత మనం అంటే నక్క బుద్ధి అని అంటాం. ఏ నక్కైనా ఈరోజు మనం విజయవాడకెళ్దాం. ఒరేయ్! పాములాంటి వ్యక్తిత్వము అని అంటారు కొంతమంది. ఏ పామైనా ఈరోజు హైదరాబాద్ మా టార్గెట్ అని పాములన్నీ ఇలా గ్రూప్‌లోకొచ్చి డిస్కస్ చేసి ఈరోజు అక్కడ, ఈరోజు ఇక్కడ. మనం మనిషిని వాళ్ళతో నిజంగా చెప్పాలంటే అండి, ఎవరికైనా మనం పంది, కుక్క, నక్క అన్నాం అనుకోండి, నిజంగా వాళ్ళకి అవమానం మనిషిని అలా అనడం చేత. ఎందుకంటే అవి పాపం వాటి మానాన అవే ఉన్నాయండి. మన మన వాళ్ళే వాళ్ళకంటే నిజంగా చెప్పాలంటే ఏదైనా ప్రాణిని తిట్టాలంటే నువ్వు మనిషి అనంటే అది కరెక్టే ఉంటుంది గానీ, మనిషిని ఏ పశువుతో పోల్చకూడదు. అలా తయారయ్యాం మనం.
ఎంత క్రూరత్వము ఉన్నది అని మనం అనుకుంటున్నా సరే అండి, ఒక అన్నిటికంటే నిజంగా క్రూరత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మనిషే అండి. ఇంకా వాడికంటే ఇంకేం కాదండి. అన్ని రకాల చెడు అలవాట్లకి, చెడు భావనలకి, చెడు తత్వములకి నిధిగా ఎవరైనా పనిచేస్తున్నారంటే అది మనిషి. కానీ అందరూ ఏమంటున్నారిప్పుడు? మీరు భగవంతుడి యొక్క సేవ ఎందుకు చేస్తున్నారు? మానవ సేవ, మానవ సేవ, మానవ సేవ. ఎవడు ఇలాంటి మానవుడికి మనం సేవ చేయాలా? ప్రకృతిని నాశనం చేసే మానవుడికి మనం సేవ చేయాలా? కాబట్టి ఇక్కడ రిషభదేవుడు అంటున్నారు, పిల్లలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలకి చేసే ఉపదేశములతో మనము మన పిల్లలకి ఎటువంటి ఉపదేశములు చెయ్యవలే అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి. బ్రహ్మ సౌఖ్యం తు అనంతం. బ్రహ్మ సౌఖ్యము ఏదైతే మనం భగవంతుడి యొక్క భక్తి చేస్తామో, ఏదైతే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తామో, అది ఎప్పటికైనా మనకి శాశ్వతం అవుతున్నది. రమంతే యోగినో అనంతే సత్యానంద చితాత్మని ఇతీరామ పదేనాసౌ పరబ్రహ్మ విధీయతే. బ్రహ్మ సౌఖ్యం ఎవరైతే మనము భగవంతుడి యొక్క సేవ చేస్తామో, అటువంటి సుఖం ఏదైతే ఉందో బ్రహ్మ సౌఖ్యము అని అంటారు. భగవంతుడి యొక్క సేవ ద్వారా లభించే ఒక సుఖము. అది అనంతమైనది. ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఏ సుఖమైనా సరే టెంపరరీ. ఏ సుఖమైనా మీరు తీసుకోండి. ఏ భౌతికమైన సుఖాన్ని మనం అనుభవించాలి అని ప్రయత్నం చేసినా, ఆహార, నిద్ర, భయం, మైథునం ఈ నాలుగిట్లలో కూడా టెంపరరీ మళ్ళీ కోరిక పుట్టొస్తుంది. వినాయక చవితికి లడ్డూలు తిన్నాం. ఇక అయిపోయిందా? ఇంకా మనం లడ్డూలు అడగమా? కొద్దిగా లడ్డూ తిన్నామనుకోండి మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. అరే! ఆ లడ్డూలు నిన్న చేసిన లడ్డూలు ఉన్నాయా? ఆ! ఉన్నాయి అందులో అక్కడ డబ్బాలో పెట్టాను. ఆ! తీసుకొని రా కొద్దిగా. ఆ! మొన్న చేసిన మురుకులెక్కడున్నాయి? కృష్ణాష్టమికి చేసిన గారెలెక్కడున్నాయి? ఆ కోరిక పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా అందుకే ఈ ప్రపంచంలో కోరికలు ఎటువంటివి అనంటే, ఒక యజ్ఞంలో మనం వేసే నేతి లాంటివనమాట. యజ్ఞంలో నేతిని వేస్తూ ఉన్నామనుకోండి, ఆ యజ్ఞం ఆ మంటేమవుతుంది పెరుగుతూ ఉంటుంది కానీ ఆరిపోదు. ఇప్పుడు ఏకాదశి వచ్చిందనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏకాదశి వస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి అని మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం పూట, నేను కొత్త సాబుదానా వడ రెసిపీ చేశాను. రేపు చేద్దాం ఆ సాబుదానా వడ. ఏంటి ఇదా ఉపవాసానికి ప్రిపరేషన్? కాబట్టి భౌతికమైన కోరిక ఏదైనా సరే మళ్ళీ కలుగుతూనే ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గాన్ని నిజంగా ఆధ్యాత్మికమైన అనుభూతి పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాడికి ఇంకా ఏం కోరికలు ఉండవండి. ఇంకేం కోరిక ఉండదు. ఒకటే ఒక కోరిక ఉన్నా ఏ కోరిక ఉంటుంది అనంటే, ఈ సేవ, ఈ యొక్క ఆనందం ఏదైతే నేను పొందుతున్నానో, ఇది పెరుగుతూనే ఉండాలి. ఇదే ఉంటుంది ఒక జీవుడికి. ఎవరైతే నిజంగా భక్తి భావనను కలిగి భగవద్భక్తి మార్గంలో సాధన చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత ముఖ్యమైనవండి. మన భక్తి మనకు ఆనందాన్నివ్వాలి. ఏ విధములుగా ఆనందాన్నిస్తుంది మన భక్తి? ఎప్పుడైతే మనం చక్కగా నామ జపాన్ని చేస్తామో. ఇది చాలా ముఖ్యమండి మనకి. నామజపం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే.
నామజపం శ్రద్ధగా చేయటం ఒకటి, భగవన్మూర్తి ఆరాధన, భాగవత శ్రవణ, భగవద్భక్తుల యొక్క సాంగత్యం, తులసీ మహారాణి యొక్క సేవ, ధామ దర్శనం. ఇవి మనకి చాలా ముఖ్యమైనవి. ఈ 5 ఆస్పెక్ట్స్ కూడా మన భక్తి జీవితంలో మనం మంచిగా చేస్తున్నాము అనంటే, మన భక్తి జాగ్రత్తగా, ఆనందంగా ముందుకెళ్తుంది అని. ఏంటండి ఈ 5 ఆస్పెక్ట్స్ ఒకసారి చెప్పండి? మనం ఆల్రెడీ వీటి గురించి చాలా డీటెయిల్‌గా మనం విన్నాం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు చెప్పుకున్నప్పుడు, భాగవతం చెప్పుకున్నప్పుడు, మిగతా ఎన్నో విషయాలలో మనం ఈ 5 విషయాలు తెలుసుకునేట ప్రయత్నం చేశాం. భగవన్నామ స్మరణ, భగవద్భక్తుల యొక్క సాంగత్యం, శ్రీమూర్తి యొక్క సేవ, భాగవత పఠనం, తులసి యొక్క సేవ లేదా ధామన్ యొక్క సేవ. ఈ 5 చాలా ముఖ్యమండి. అందుకే మనం నిరంతరం ఈ 5టిని చేస్తూ ఉండాలి. నామస్మరణ. ప్రతిరోజు మనం నామస్మరణ చేస్తున్నాం గదండీ! ప్రతిరోజు నియమంగా మనం నామస్మరణ చేయాలి. 16 మాలలు ఐడియల్. 16 రౌండ్స్. కానీ ఇక్కడ ఎంతమంది భక్తులు 16 మాలలు చేసేవాళ్ళు ఉన్నారో ఒకసారి చేయెత్తండి చూద్దాం. సిక్స్టీన్ రౌండ్స్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర చేసే భక్తులు ఎంతమంది ఉన్నారు చేయెత్తండి. మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నాను. చూస్తూ ఉన్నాను ఎంతమంది భక్తులు 16 రౌండ్స్ హరే కృష్ణ మహామంత్ర చేస్తున్న వాళ్ళున్నారు అని. జూమ్ హ్యాండ్ ఎత్తటం తెలుసు కదా మీ అందరికీ. ఎవరైతే 16 మాలలు హరే కృష్ణ మహామంత్ర చేస్తున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సుమారుగా 150 పైగా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంది కౌంట్ ఇంకా. సుమారుగా 150 కంటే ఎక్కువ మంది ఈ సత్సంగంలో 16 మాలల కంటే ఎక్కువ చేస్తున్నారు. 16 మాలలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఎంతమంది భక్తులు ఇప్పుడు 16 రౌండ్స్ చేసే వాళ్ళు ఎత్తకూడదు. ఎంతమంది 10 రౌండ్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు. కానీ 16 చేయట్లేదు. టెన్ రౌండ్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు. కానీ 16 కంటే తక్కువ. 10కి ఎక్కువ, 16కి తక్కువ. టెన్ కంటే ఎక్కువ, 16 కంటే తక్కువ. కరెక్ట్‌గా వింటున్నారనుకుంటున్నా. ప్రశ్న మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా సంతోషం. మీరందరూ కూడా వీలున్నంత త్వరగా 16 రౌండ్స్‌కి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన జీవితాలలో అత్యంత పరమ పవిత్రమైన రాధాష్టమి, ది మోస్ట్ మాగ్నానిమస్ డే. భక్తులందరికీ కూడా అన్నిటికంటే ప్రీతికరమైన, విశేషకరమైన పండుగ శ్రీమతి రాధా రాణి, శ్రీమతి రాధిక యొక్క ఆవిర్భావ దినోత్సవమైన రాధాష్టమి వస్తుంది. కాబట్టి ఈ 40 మంది భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ చక్కగా 16 మాలలకి వచ్చేసారనుకోండి. చాలా శ్రీమతి రాధిక యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ మీ పైన ఉండేటట్టుగా ఉంటుంది. రాధాష్టమి రోజు కార్యక్రమం ఏంటో మీకు చెప్తాను. మనం 7 గంటలకి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మనము ప్రవచనాన్ని చేసుకుంటాం. అలానే రాధిక అష్టకం, రాధా కృపా కటాక్షం కూడా ఆ రోజు మనం పారాయణ చేసుకుంటాం. 11th సెప్టెంబర్ మనకి రాధాష్టమి. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇది
మీ అందరికీ మేము చేసే విజ్ఞప్తి, ఎవరైతే 10 మాలల కంటే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళందరూ చక్కగా 16 మాలలకి వచ్చే ఒక అద్భుతమైన అవకాశం మీ ముందు ఉన్నది. ఎంతమంది 10 మాలల కంటే తక్కువ మాలలు చేస్తున్నారు చేయొద్దండి. 10 బిలో. మాలలు చేసే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. ఓకే. సుమారుగా ఒక 60, 70 మంది అనుకోండి. ఒక 100 మంది ఏసుకోండి పూర్తిగా. 10 మాలల కంటే తక్కువ మాలలు చేసేవాళ్ళు. ఓకే. ఒక 60 మెంబర్స్ అనుకోండి. మీ అందరికీ మా యొక్క సజెషన్ ఏంటి అంటే, రాధాష్టమి నుంచి 10 రౌండ్స్‌కి రండి. ఇప్పుడు ఒక 150 డివోటీస్ 16 రౌండ్స్ చేస్తున్నారు. మిగతా ఒక 300 డివోటీస్ వరకు మాలలు చేస్తున్నారు. మిగతా 100, 200 మంది ఏం చేస్తున్నారు? మాలలే చేయట్లేదా మీరు? ఎంతమంది 0 రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నారు చేయొద్దండి. ప్రభుజీ మేమసలు జపమే చేయట్లేదు అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. వీడియో ఆఫ్ చేసుకొని ఎత్తండి, ఏం పర్వాలేదు. మేమసలు చాంటింగే చేయట్లేదు అన్న వాళ్ళు ఎంతమంది? మీ అందరికీ కూడా చాంటింగ్ ప్రారంభం చేయడానికి ఒక మంచి రోజు శ్రీ రాధాష్టమి. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నపూర్వకంగా రాధాష్టమి నుంచి భగవన్నామ స్మరణ అనేది ప్రారంభం చేయండి. ఎందుకంటే ఈ భగవన్నామ స్మరణనే అత్యంత ముఖ్యము మన భక్తి జీవితంలో. మనల్ని భగవన్ మార్గంలో నడిపించేదే ఈ భగవన్నామ స్మరణ. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు ప్రస్తావన చేస్తున్నాను అంటే, మీరందరూ మానసికంగా సిద్ధమవుతారు రాధాష్టమికి అని. ఈరోజు ఎంత? 8, 9, 10, 11 ఇంకా 2 రోజులు ఉన్నాయి అంతే. మళ్ళీ ఈ 2 రోజులు మేము రాము. మండే, ట్యూస్డే కాబట్టి వెనస్డే రోజు డైరెక్ట్‌గా మనం కలుస్తాం. కాబట్టి తప్పక రాధాష్టమి నుంచి మనందరం సత్సంగంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా జపం చేసుకోవడానికి ప్రారంభం. ఆ రోజు మళ్ళీ మనం సంకల్పం తీసుకుందాంలేండి అది. మీరు శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అనంటే, శాశ్వతమైన భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అనంటే, భగవన్నామ స్మరణ అత్యంత ఆవశ్యకం. ఇది గుర్తుపెట్టుకోండి. సంతోషం. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలున్నాయా? సరే, సరే. ఒక్క నిమిషం. చెయ్యి అందరూ మళ్ళీ డౌన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. మళ్ళీ ఒక ఫస్ట్ ఏంటి, ఒక డిస్క్లైమర్ ఇచ్చి చెప్తాను మళ్ళీ మీకు. ఈరోజు సాయంకాలం పూట మనకి క్లాస్ ఉన్నది. లాస్ట్ పార్ట్ గర్గ సంహిత. శ్రీమతి రాధారాణి యొక్క లీలలు ఈరోజు మనం వినబోతున్నాం. లాస్ట్ పార్ట్ గర్గ సంహిత. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈరోజు ప్రవచనానికి వస్తే 7వ భాగం అవుతుందా? ఈరోజు 8వ భాగం అవుతుంది గర్గ సంహిత. 8తో మనం పూర్తి చేస్తాము. వచ్చే వారం నుంచి మనం ముకుందమాల స్తోత్రాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి మనము ఈ రోజు చిట్ట చివరి క్లాస్ రాధారాణి యొక్క వైభవం, రాధారాణి యొక్క లీలలు చెప్పుకొని మనం గర్గ సంహిత పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం క్లాస్ ఉన్నది, జాగ్రత్తగా గమనించుకోండి. ఎవరు హ్యాండ్ రేస్ చేయకూడదు చెప్పేంత వరకు. ఫస్ట్ విషయం ఏంటి అనంటే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడిన వారు ఎవరున్నారు? వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేయండి.
ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా మాట్లాడని వారు ఎవరున్నారో జాగ్రత్తగా వినండి నా ప్రశ్న. వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళది ఒకసారి అయిపోయాక మిగతా భక్తులందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఫస్ట్ మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఛాన్స్‌గా హ్యాండ్ రైజ్ చేయడానికి మనం అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది భక్తులు చెప్తున్నారు 6 నెలలయిపోయింది, 7 నెలలయిపోయింది, 10 నెలలయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఒకళ్ళైతే 2 సంవత్సరాలు కూడా అయిపోయిందన్నారు. నేను ఆశ్చర్యపోతున్నా 2 సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడకుండా ఉన్నారని. కాబట్టి ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇద్ది చూద్దాం. ఎవరైతే మాట్లాడలేదో వీళ్ళే 52 మందా? నాకైతే డౌటొస్తుంది. వీళ్ళందరూ తప్పకుండా మాట్లాడిన వాళ్ళే మళ్ళీ చెయ్యెత్తుతున్నారనైతే అనిపిస్తుంది. 55 మంది ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ సత్సంగంలో అంటే, సరే చూద్దాం ఎంతవరకు అది కరెక్ట్ అనేది. చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది చాలా మంది మాట్లాడిన వాళ్ళు చెయ్యెత్తుతున్నారని. ఎవరైతే మాట్లాడారో ఇప్పటి వరకు ఒక్కసారైనా ఈ సత్సంగంలో అందరి చేతులు దింపేసేయండి. మళ్ళీ వస్తుంది. అందరికి ఛాన్స్ వస్తుంది తప్పకుండా. సరే. సంధ్యా మాతాజీ గోరఖ్పూర్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మేము ఇక్కడ గోరఖ్పూర్ లో ఉంటాము. మా పాప 9th క్లాస్ చదువుతుంది. బృందావనం ప్రోగ్రామ్ కి రాలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైమ్ రండి. ఏం పర్వాలేదు. మళ్ళీ పెడతారు కదా ప్రభుజీ ప్రోగ్రామ్స్ ఇలాంటివి? ఇంకా అది భగవంతుడికి తెలిసి ఎప్పుడు సమయం వస్తుందో ఆ ప్రకారంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏదన్నా ఇలా ఇస్కాన్ నుంచి పెడితే కనుక కంపల్సరీ మాకు కూడా గ్రూప్ లో మెసేజ్ పెట్టండి ప్రభుజీ. తప్పకుండా. నేను ఫస్ట్ టైం ఈ రోజే హ్యాండ్ రైజ్ చేసా, మీరు నా పేరు పిలిచారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ కూడా ఎప్పుడు చేయలేదు, ఈ రోజే చేశాను. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. గర్గ సంహిత మా పాప 9th క్లాస్ చదువుతుంది. మీ ప్రవచనాలన్నీ వింటుంది ప్రభుజీ. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ అవకాశం ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్. మీ గురువు గారు 2 కోరికలు ప్రభుజీ. మీ కోరికలు, మీ గురువు గారి కోరికలు అన్ని నెరవేరాలి ప్రభుజీ. అదే నాది. కృష్ణుడికి నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. హరే కృష్ణ. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 54 మందా? కౌంట్ చూస్తే కొద్దిగా డిస్కరేజ్మెంట్ వస్తుంది. కానీ చూద్దాం, ప్రయత్నం చేద్దాం. బిందు శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి, మాట్లాడాలి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు అని అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు కృష్ణ కథామృతం ప్రవచనాలకి ఎలా వచ్చారు అనే విషయం కూడా చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు, మిగతా డివోటీస్ అందరికి కూడా తెలుస్తుంది. మీరు ఏదన్నా అదే ప్రాంతంలో ఉన్నారనుకోండి, మీ పక్కనే మా భక్తులు ఉన్నారనుకోండి, ఇంకా మంచి జత పొందగలుగుతారు. అందుకోసమే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తుంటారు, మీ పేరేంటి, మీరు కృష్ణ కథామృతానికి ఎలా వచ్చారు అనే విషయం చెప్పి తర్వాత ప్రారంభం చేద్దురు కానీ. ఇప్పుడు ఏరి మాతాజీ ఉన్నారా? లేరనుకుంటాను. ఓకే. బాల పద్మ మాతాజీ వైజాగ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ నేను పద్మ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ మనకి రామ ప్రతిష్ట టైం నుంచి మీ ప్రవచనాలు వినటం మొదలు పెట్టాను ప్రభుజీ. ఆ రోజు మీరు సంకల్పం తీసుకోమన్నారు కదా, నేను 4 rounds ఇప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత విత్ ఇన్ 4 months లో నేను 16 rounds చాంటింగ్ కి సంకల్పం తీసుకొని కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో ఈ గ్రూప్ లో నేను ఎట్లా జాయిన్ అయ్యానంటే, నాకు ఒక డివోటీ పరిచయం చేశారు ప్రభుజీ. సో నేను అట్లా మీ ప్రవచనాలు వింటూ ఈ యొక్క కృష్ణ ధర్మంలో డెవలప్ అవుతూ వస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ యూ పీపుల్. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ ప్రవచనాలు చాలా బాగా నన్ను ఇన్స్పైర్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.
చాలా సంతోషం. సంతోషం. బెస్ట్ ఆఫ్ కృష్ణస్ మర్సీ. హరే కృష్ణ. అవర్ ప్రేయర్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. హరే కృష్ణ మాతాజీ. పుష్ప మాతాజీ. పుష్ప మాతాజీ. హరే కృష్ణ. పుష్ప మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ప్రభుజీ నేను సుమారు 20 ఏండ్లు ఇంకా ఏకాదశి ఫాలో చేస్తా ఉన్నాను. ఓకే. ఏకాదశి నాడు మీరు చెప్పినట్టు ఇంకా 64 రౌండ్లు చేస్తున్నాను. డైలీ 22 రౌండ్లు చేస్తాను ప్రభుజీ. అచ్చా. మళ్ళీ నేను గోవర్ధన్ ఎకో విలేజ్ కి వచ్చింటిని. ఆ తర్వాత మథురా బృందావనకి వచ్చేకి నేను మీకు ఇదే చెప్పింది ప్రభుజీ. అయితే నా జొత్లో వచ్చేవాళ్ళు 65 ఏండ్లోళ్ళు ఉండ్రి. దాన్ని ఇంకా మీరు ఏజ్ లిమిట్ పెట్టిన దాని తర్వాత మళ్ళీ నేను క్యాన్సల్ అయిపోతుంది గురుజీ. లేదు మాతాజీ, ఇంకోసారి మీ అందరిని తీసుకెళ్తాను, అప్పుడు రండి. ఇప్పుడు ఆమెట్గా నేను బృందావనానికి పోవాలా అనేసి చాలా నాకు ఆశ ఉంటది. ఆమెట్గా నేను పూరి జగన్నాథ్ పైంటిని ఇస్కాన్ వాళ్ళ జట్ల, శేషాద్రిపురం వాళ్ళ జట్ల పైంటిని. ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది ప్రభుజీ, ఆమెకి పోతాము ఉంటానండ్రి. ఆమెట్గా అక్టోబర్ 18వ తారీఖు ఇంకా 28వ తారీఖు వరకు వెళ్తా ఉన్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాత. జాగ్రత్తగా వెళ్ళరండి. మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళి రావాలి, అదే మా ఆశయం. అందుకే సంతోషం. కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ. కృష్ణవేణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ప్రభుజీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మా ఊర్లో కలిసాను ప్రభుజీ. నేను ఇందులోకి వచ్చింది ఎలాగంటే, మా మావయ్య ఇస్కాన్ లో మెంబర్ ప్రభుజీ. ఆయన ద్వారాగా నేను ఇందులోకి వచ్చాను ప్రభుజీ. మీ క్లాసులు అవి వినడం వల్ల గట్రా నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించి క్లాసులు అవి వినాలనిపిస్తుంది ప్రభుజీ. చాంటింగ్ అది చేసుకుంటున్నాను. ఎన్ని మాలలు చేస్తున్నారండి? ఈ మధ్యనే మొదలు పెట్టాను ప్రభుజీ, 16 చేస్తున్నాను. మీరు నన్ను కృష్ణ భక్తిలో ముందుకెళ్ళేలాగా మీరు కృష్ణుని ప్రార్థన చేయాలి ప్రభుజీ నా గురించి. తప్పకుండా తప్పకుండా అందరి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీరు ఏ ఊరు మాతాజీ? మాది కడియంక ప్రభుజీ. ఓకే, సంతోషం సంతోషం అండి, చాలా సంతోషం. హరే కృష్ణ. ఆదినారాయణ అనుంది పేరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ప్రణాం. నేను ఇది మాది సూరారం ప్రభుజీ, ఇక్కడ సూరారం హైదరాబాద్ లో ఉంటది. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. నేను దగ్గులేసింది ప్రభు. ఇది మామూలుగా స్టిచ్చింగ్ చేస్తా ప్రభుజీ. అలా అలా వీడియో చూసుకుంటా మీ ప్రవచనాలు చూసిన ప్రభుజీ, షార్ట్ వీడియోస్ అలా చూసి నేను అలా భక్తిలో వచ్చిన ప్రభుజీ. ఏ రోజు చూసినా ఆ రోజే నేను నాన్ వెజ్ మొత్తం బంద్ చేసి అప్పటి నుంచి మెల్లమెల్లగా కొంచెం అన్ని అలవాటు చేసుకున్న ప్రభుజీ. మొన్న ఇప్పుడు ప్రభుపాదులు పుట్టినరోజు నుంచి 16 రౌండ్ చేస్తున్న ప్రభుజీ. అంత ముందుకైతే అసలు 2 రౌండ్లు కూడా చేయనీకి కూడా కాకపోయేది ప్రభుజీ. అంటే స్టిచ్చింగ్ చేస్తా కదా, అట్లా అందరూ 16 రౌండ్ చేస్తుంటే వాళ్ళు అందరూ ఎలా చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నా, నాకు భక్తి రావట్లేదా, లేకపోతే నా మీద అంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నాయి కృష్ణయ్య దగ్గర అనేసి నేను ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు నైట్ నాకు ప్రభుపాదులు పుట్టినరోజు, అదే రోజు మార్నింగ్ 3:30కి ఎలా లేచినా ఏమో ప్రభుజీ. ఆ రోజు లేచిన కాంచి 16 రౌండ్స్ కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. మొన్న అదే కృష్ణాష్టమి తర్వాత నుంచి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అవన్నీ కూడా బంద్ చేసి వీళ్ళకి కూడా అలవాటు చేసిన ప్రభుజీ. వాళ్ళు కూడా ఏమనుకుంటూ తినేస్తారు, అంతా కృష్ణయ్య దయ అనేసి అలాగే వండుతున్నా, అలాగే తింటున్నారు ప్రభుజీ. ఏమన్నట్లు అంత ముందు కన్నా ఇప్పుడు బాగుంటేనే ఇంకా అంటున్నారు తెలుసా ప్రభుజీ. ఇంకా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కొంచెం అంటే అప్పుడు స్టార్టింగ్ అవన్నీ వండినాయి కదా ప్రభుజీ, అవన్నీ కొంచెం గిన్నెలన్నీ మార్చేసినాక ఆ కృష్ణుడు కూడా నైవేద్యం పెట్టేసి అలా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వీలు చూసుకొని వెళ్ళి అన్ని గిన్నెలన్నీ మార్చేద్దామని చూసిన ప్రభుజీ. మార్చేసినాక కృష్ణయ్య కూడా పెట్టేసి రోజు
రోజు చేస్తున్నా, కొంచెం పాలు, కొంచెం కిచిడిలా చేసి పెడుతున్నా. ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలి భక్తిలా అనేసి. ఇక్కడ సూరారంలో ఎవరైనా ఉన్నారా ప్రభుజీ, ఇట్లా డివోటీస్ గిట్ల ఎవరన్నా? ఎవరు తెలియదు ప్రభుజీ నాకు ఇంకా. అంటే ఇంకా పూజా విధానం ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇంకా అన్ని ఇంకా అంటే సదాచారం అనే కోర్స్ విన్నారా మాతాజీ మీరు? వింటున్నా ప్రభుజీ. అది కొన్ని కొన్ని అంటే అన్ని వింటున్నా. అంటే ఇంక ఇట్లా శ్లోకాలు అవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ, ఇంకా కొంచెం నేర్చుకోవాలి అన్ని బాగా ఇంకా చేయాలనేసి. మీరైతే అంటే సదాచారం కోర్స్ పూర్తిగా వినేసేయండి. దాని తర్వాత నేను అప్పటి వరకు ఎవరైనా డివోటీ కనుక్కుంటాను. ఎవరైనా డివోటీ ఉంటే మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు ఇది హైదరాబాద్ లో హ్యాబిట్స్ లా అదే ప్రేమనాథన్ ప్రభుజీ ఉంటారా ప్రభుజీ ఎప్పటికక్కడనే? ప్రేమ్ నర్తన్ ప్రభు వారానికి నెలకి వారం రోజులు ఉంటారు మాతాజీ అక్కడ. ఏమో ఈ కన్నయ్య నా మీద దయ చూపించట్లేదేమో ప్రభుజీ. నాకేమో ఈ పండగ సీజన్ వస్తే ఫుల్ స్టిచ్చింగ్ ఉంటుంది ప్రభుజీ. ఆ స్టిచ్చింగ్ వల్ల నాకు ఆయనకు మా ప్రభుజీకి వీలున్నప్పుడు నాకు వీలుండట్లేదు, నాకు వీలున్నప్పుడు ఆయనకు వీలుండట్లేదు. ఒకసారి వెళ్ళేసి మంచిగా ఇట్లా పని చేసుకుంటుండండి, మంచిగా సర్వీస్ చేస్తున్నా ప్రభుజీ. రోజు 3:30కి లేచి ఫస్ట్ ఒక మార్నింగ్ 10 రౌండ్స్ చేస్తాను. తర్వాత వీళ్ళందరూ బాక్సులకి అంటే 7కి నాకు 7:30కి బస్సు వస్తుంది ప్రభుజీ, పిల్లల బస్సు. ఓకే, ఏం పర్వాలేదు మాతాజీ. జాగ్రత్త, మీరు జపం చేసుకుంటూ ఉండండి. మంచిగా భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంట్లో ఏం కంగారు లేదు మాతాజీ. సంతోషం. ఓకే, నెక్స్ట్ శ్రీలక్ష్మి మాతాజీ, హైదరాబాద్. శ్రీలక్ష్మి మాతాజీ తర్వాత చైత్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. చెప్పండి. హరే కృష్ణ. చాలా సంతోషం ప్రభుజీ మీతో మాట్లాడుతున్నందుకు. హరే కృష్ణ. అబిట్స్ లో మీరే నాకు జపమాలు ఇచ్చారు ప్రభుజీ. అప్పటి నుంచి చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ 2 రౌండ్స్ స్టార్ట్ చేసిన ప్రభుజీ. ఇప్పుడు 16 చేస్తున్నాను ప్రభుజీ. ఏకాదశికి అయితే 48 చేస్తున్నా. చాలా ఇయర్స్ 4 ఇయర్స్ ఏకాదశి వ్రతం చేసిన తర్వాత మీరు దొరికారు ప్రభుజీ. ఆ కృష్ణ భక్తి దొరికింది. చాలా సంతోషం ప్రభుజీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం నాన్ వెజ్ మానేసాము, కృష్ణ భక్తి చేసుకుంటున్నాము. అందరం జపం చేసుకుంటున్నాం ప్రభుజీ. మా అమ్మ వాళ్ళు అందరూ నా చుట్టూ ఉన్న రిలేటివ్స్ వాళ్ళందరికి కూడా జపమాలలు ఇచ్చి జపం చేయమన్నాను. 10 మెంబర్స్, ఆల్మోస్ట్ 10 మెంబర్స్ కి ఇచ్చాను ప్రభుజీ జపమాలలు. వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. చాలా బాగుంది ప్రభుజీ. అందరూ సంతోషంగా హ్యాపీగా జపం చేసుకుంటున్నారు ప్రభుజీ. మీ దయ వల్ల, మీ కృప వల్ల ఇంకా కృష్ణ భక్తులు ఇంకా ముందుకెళ్లే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి ప్రభుజీ. మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా సంతోషం. అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి మధ్యలో 16 రౌండ్స్ ఒక్కో రోజు ఎప్పుడో బ్రేక్ అయిపోతుంది. అది ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేటట్టుగా మీరు ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. మార్నింగ్ 3 o'clock లెగుస్తాను ప్రభుజీ. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ 3కి అలా లెగిసి ఇంకా 4 కల్లా జపం స్టార్ట్ చేసుకుంటాను ప్రభుజీ. రోజు అసలు ఆ కన్నయ్య ఎలా ఓపికిస్తాడో తెలియదు కానీ అదైతే కంటిన్యూగా చేసుకుంటున్నాను. మొత్తం ఫ్యామిలీ మొత్తం మారిపోయాం ప్రభుజీ. మేమంతా ఇంతకు ముందున్న జీవితం, ఇప్పుడున్న జీవితం అసలు టోటల్ గా డిఫరెన్స్. అసలు చాలా హ్యాపీ. ఏమీ వద్దు, కన్నయ్య ఒక్కడు ఉంటే చాలు. ఆయన సేవలో మా జీవితం సాగిపోయేటట్టు మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. చాలాసార్లు ట్రై చేశాను మాట్లాడడానికి. 1 ఇయర్ అయింది ప్రభుజీ. ఎగ్జాక్ట్ గా మీరు అబిట్స్ లో ఇచ్చారు జపమాల. నాకు ఆ రోజే ఫస్ట్ కలిసాను మిమ్మల్ని అబిట్స్ టెంపుల్లో. అంతకుముందు జప క్లాస్ లో ఉండేదాన్ని కానీ అంత జపం గురించి అంతా తెలియదు. మీ ద్వారా తెలుసుకుని మీరు ఇచ్చారు మీ చేత్తో. ఆ రోజే అక్కడే స్టార్ట్ చేసేసాను ప్రభుజీ టెంపుల్లోనే. ఇంటికి వచ్చాక ఇంకెప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు జపం చేయాలి అదే ఇదితో ఉండేదాన్ని. కానీ ఫస్ట్ స్టార్టింగ్ 2, 4, 8 అలా చేశాను. ఇంకా 16 అంతే. 16 అంటే ఇంతే కదా అన్న ఇది. అసలు 16 చెయ్యకపోతే మనశ్శాంతి ఉండట్లేదు ప్రభుజీ. కానీ కొంచెం కాన్ఫిడెన్స్, పిల్లలు, ఫ్యామిలీ, కొంచెం వర్క్ ఎక్కువ అవ్వడం, కానీ అది కూడా ఫేస్ చేయాలి. ఆ శక్తిని మీరే నాకు ప్రసాదించండి ప్రభుజీ. కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయిపోతున్నా అలా. డిస్టర్బ్ అవ్వకుండా కన్సిస్టెంట్ గా భక్తి చేయాలి అని ప్రార్థన చేస్తాం. మీ సిన్సియారిటీకి మీకు ఎంతో థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. చైత్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ. నిన్న అమ్మ మాతాజీతో ఇంకా జైతో మాట్లాడాను. అవును, అమ్మ చెప్పింది. హరే కృష్ణ మాతాజీ. బాగా చదువుకుంటున్నారా? ఎస్ ప్రభుజీ. చాలా సంతోషం.
ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాంటింగ్ చేస్తున్నారు. అచ్చా, నిన్న అమ్మ చెప్పారు నాకు, మీరు జపమాలలు ఇచ్చారట, మీ ఫ్రెండ్స్ తో చాంటింగ్ చేయమంటున్నారట. చాలా సంతోషం. వాళ్ళు మీతో మాట్లాడినది కృష్ణ ప్రభుజీ. యా, హరే కృష్ణ, హరే కృష్ణ. మీ పేరేంటండి? శ్లోక ప్రభుజీ. లోక మాతాజీ. మీరు కూడా చైత్ర మాతాజీతో చదువుతున్నారా? అవును ప్రభుజీ. ఓ, వెరీ గుడ్. సంతోషం. బాగా చదువుకోండి, బాగా మంచిగా జపం చేయండి. మంచిగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా బాగా ముందుకెళ్ళాలి. మీరు మంచి డాక్టర్స్ అవ్వాలని ప్రార్థన చేస్తాం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ప్రకాష్ ప్రభు. ప్రకాష్ ప్రభు తర్వాత శైలజ మాతాజీ. ప్రకాష్ ప్రభు అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ, చెప్పండి. ధన్యవాద ప్రణాళిక. ధన్యవాద ప్రణాళిక. హరే కృష్ణ, చెప్పండి. చాలా సంతోషం ప్రభుజీ. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ప్రభుజీ. చాలా మంచిర్యాల జిల్లా రాయికల్ గ్రామం ప్రభుజీ. రాయికల్ ఏ జిల్లా అన్నారు మీరు? జైత్యాల జిల్లా సార్, మెట్పల్లి దగ్గర జైత్యాల. మీ దగ్గర. ఓకే ఓకే. ఈ ప్రవచనం మేము బాగా చూస్తాం ప్రభుజీ. వీడియోస్ చాలా ఎంకరేజ్ అయినా, ఇంకా ముందుకు వెళ్ళాలని, సేవ చేసుకోవాలని ఉన్న ప్రభుజీ. అవకాశం మాకు కల్పించి దీవించాను ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా. హరే కృష్ణ. పంపిస్తాం ప్రభుజీ. నెక్స్ట్ నరసింహులు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధే రాధే చెప్పండి ప్రభు. ప్రభుజీ, నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా ప్రభుజీ. వెల్కమ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను నేను. నా సీనియర్ వచ్చేసి ఒక అతను హుబ్లీలో వచ్చేసి పనిచేసేవాడు. అతను నన్ను తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ టైం ఇది చేయించాడు. అప్పటి నుంచి ఒక్క మాలనే చేయగలుగుతున్నాను ప్రభుజీ. యాక్చువల్గా వచ్చేసి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మాది ఆఫీస్ వర్క్. రాత్రి 10, 9 అలా అవుతుంది. అందువల్ల చేయలేకపోతున్నాను. ఒక్క మాల మాత్రమే చేస్తున్నాను ప్రభుజీ ప్రజెంట్. మీరు ఆశీర్వదించి 2 మాలలు చేయండి, ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రణవ్ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నాకు నేను ఎప్పుడు చాంటింగ్ చేస్తున్నా నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్రభుజీ. ఏదైతే కృష్ణ కాన్షియస్కి వెళ్దాం అనుకుంటున్నానో ఏదో ఒక డిస్ట్రాక్షన్ అలాగొచ్చి పడుతూ ఉంటుంది. సో నాకు కాన్సన్ట్రేషన్ కి రావాలని మీ బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను ప్రభుజీ. తప్పకుండా. డిస్ట్రాక్షన్స్ పైన ఫోకస్ చేయకు, భగవన్నామం పైన ఫోకస్ చేస్తూ ఉండు, ఓకేనా? డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతే నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపు పెట్టుకొని, పూజ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని జపం చేయి. అప్పుడు ఏ డిస్ట్రాక్షన్ రాదు, ఓకేనా? సరే ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సాయి లక్ష్మి. లక్షిత్ దీక్షిత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ గ్రహం ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ. మీతో చాలా సార్లు మాట్లాడదాం అనుకున్నాం కానీ వీలు అవ్వలేదు ప్రభుజీ. మాటలు హరే కృష్ణ ప్రభుజీ. చెప్పు. మా పాప మీకోసం ఒక ప్రేయర్ చెప్తాను ప్రభుజీ. నరసింహ ప్రేయర్ ప్రభుజీ. చెప్పండి. నమస్తే నరసింహాయ ప్రణాదలాదదాయి హిరణ్యకాసి పూర్వక్షః శిలతంకానకాలా. ఓ నరసింహ పరతో నరసింహ. మాతాజీ వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి మాతాజీ. దీక్షిత్ ప్రభు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. నేను 7th క్లాస్ చదువుతున్నాను ప్రభు. మా మ్మ్. మమ్మీ ఆ నిర్మలా మాతాజీ వాళ్ళ క్లాస్ లో జాయిన్ అవుతూ ఉంటది ప్రభు. నిర్మల, ఉషా మాతాజీ, తర్వాత మాలతి మాతాజీ, సంధ్య మాతాజీ ఉన్నారు కదా ప్రభుజీ, వాళ్ళ గ్రూప్ లో ఉంటాను ప్రభుజీ నేను. ఓకే, సంతోషం సంతోషం. అప్పుడు మీరు బృందావన వైభవం చెప్పేటప్పుడు రెగ్యులర్ గా జాయిన్ అయ్యి రాసుకునేదాన్ని ప్రభుజీ. తర్వాత వీళ్ళు 32 మాలలు అలా చేసేవారు ప్రభుజీ. మా ప్రభుజీ డివోటి కాదు, తను వీళ్ళు ఇంకా వాళ్ళని అలా పంపించేస్తావా, సన్యాసం ఇచ్చేయాలా అంటుంటే నేనే వీళ్ళతో జపం చేయకుండా ఆపిచ్చేసాను ప్రభుజీ. ఇప్పుడు అసలు వీళ్ళు జపం చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు ప్రభుజీ. అదే ఆయన డౌట్ అడుగుతానంటే మీతో మాట్లాడిపిస్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ. ఏం డౌట్ నాన్న దీక్షిత్? ప్రభు రాముడు, కృష్ణుడు, రాధాదేవి ఏ కలర్ లో ఉంటారు ప్రభు? రాముడు, కృష్ణుడు, రాధాదేవియా? అవును ప్రభు, వాళ్ళు ఏ కలర్ లో ఉంటారు ప్రభు? శ్రీకృష్ణ భగవానుడేమో మంచి వాన వర్షాకాలపు మబ్బు రంగులో ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. రాముడు దుర్వ అంటే పచ్చటి గ్రాస్, ఏదైతే గడ్డి ఉంటుందో అది ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లో ఉంటారు రామచంద్రమూర్తి. రాధారాణి కరిగించిన బంగారము వర్ణంలో ఉంటుంది శ్రీమతి రాధారాణి. ప్రభు అది భరతుడు ప్రభు. నానా భరతుడు ప్రభు రాముడి రంగులోనే ఉంటాడు. ఓకే, జపం చేయలేకపోతున్నాడు ప్రభుజీ, అందుకోసం మీ బ్లెస్సింగ్స్ అడగాలంటున్నాడు కానీ తను చాలా మొహమాట పడుతున్నాడు ప్రభుజీ. జపం చేయనానే ఏముంది, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తర్వాత ప్రొద్దున పూట లేసి కొద్దిగా త్వరగా, సాయంత్రం పూట వచ్చేసాక హోంవర్క్ ముందు అలా చేసుకుంటూ ఉండు, ఏముంది దాంట్లో. సరే ప్రభు. జపం చేసుకోవాలి. జపం చేస్తే అప్పుడు మంచి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. ఓకేనా? హరే కృష్ణ. నెక్స్ట్ నరసింహారావు ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నేను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గర తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ, మాట్లాడండి. మీకు వినిపిస్తుందా లేదా? నేను ఎన్టీఆర్ జిల్లా ప్రభుజీ, విజయవాడ దగ్గర తిరువూరు మాది ప్రభుజీ. ఓకే. నేను వచ్చేసరికి మామూలుగా ఒక డివోటీ లాగా రోజు తిలకం పెట్టుకొని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గుడిలో ఏదన్నా మహారాజు గారు చెప్పిన సేవలు చేయటం, అట్లా దాదాపు 15 సంవత్సరాలు అట్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాను ప్రభుజీ. తర్వాత నాకు డిసెంబర్ లో ఒక డివోటీ పరిచయం, ఇస్కాన్ డివోటీ. మా చిన్న వయసే, నా కూతురు వయసే ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పారు, అంకుల్ నువ్వు తిలకం పెట్టుకుంటూ శిఖ ఉంది, ఇంత చేస్తున్నారు మీరు, రోజు జపం చేయండి, జపం చేయకపోతే మీకు అనుగ్రహం రాదని చెప్పి ఆ చిన్న అమ్మాయి అని చెప్పిన తర్వాత నేను ఒక కొన్ని రోజులు కొద్దిగా చేసుకుంటా 16 రౌండ్లు ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా చేసుకుంటా ఈ ప్రవచనాల్లో అన్నిట్లో పాల్గొంటున్నాను, మీ క్లాసులు వింటున్నాను. ఇంకా వేరే వాళ్ళు 1-2 కూడా ఆ అమ్మాయి ఇంపార్టెంట్ క్లాసులు అనుకుని మెసేజ్ పెడతారు, అది కూడా వింటున్నాను. బుక్స్ భాగవతం అది ఇప్పుడు ప్రభుపాదులు వారు కొనుక్కున్నాను. భగవద్గీత మీ క్లాసు దాంట్లో జాయిన్ అయ్యాను, భక్తి శాస్త్రంలో జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంకా ముందుకు వెళ్దామని ఆలోచనలోనే ఉన్నాను. నేను ఇది కూడా దీక్ష కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను ప్రభుజీ. నాకు 65 సంవత్సరంలో. నేను పోయిన సంవత్సరం బృందావనం అనుకోకుండా నా భార్య వెళ్ళినో చాలా సంతోషంగా కృష్ణ భగవానుడు నాకు అన్ని చూపించారు. ఒక వారం రోజులు ఉన్నాం అక్కడ. చాలా సంతోషం ప్రభు, చాలా సంతోషం. మంచిగా మీరు అలానే భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్తూ ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ అంటే జై ప్రభా ప్రభా ప్రభాద్ అంటే వినపడుతుంది, మా మనసులోకి వస్తుంది. మన ప్రభుపాదులు వారి
మీ ఎన్ని స్పీచ్లు విన్న తర్వాత 8 విన్నాను ప్రభుజీ. ఆ ప్రభువారు గారు చేసిన దానికోసమని మనం ఎంతో కొంత చెయ్యాలి. ఆయనకైతే మనం గురువు గారు రుణం తీర్చుకోవటం అనేది మనం అందరం కూడా భక్తి మార్గంలోకి ఇస్తే ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళు ఆయనకి మనం ఏం ఇవ్వాల్సిన పని లేదు. భగవంతుడికి కానీ గురువు గారికి కానీ మనం మంచిగా గురువులు చెప్పింది విని అది చక్కగా అమలు పరుచుకుంటూ బతికితే చాలు. వాళ్ళకి సంతోషిస్తారు ఎక్కడున్నా అని నా అభిప్రాయం ప్రభుజీ. అంతే ప్రభు, తప్పకుండా కరెక్ట్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మంచిగా మీరు అలానే నిష్ఠతో ముందుకెళ్తూ ఉండండి. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరున్నారు డివోటీస్ ఫస్ట్ టైం మాట్లాడేవారు? సుష్మిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మీతోటి ప్రభుజీ. ఫస్ట్ మేము బృందావన యాత్ర వెళ్ళాం ప్రభుజీ. ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరిలో వెళ్ళాము. రిటర్న్ లో వస్తున్నప్పుడు రాజమండ్రి భక్తులు దొరికారు ప్రభుజీ. వాళ్ళు ఎంత మంచిగా కథలు చెప్పారు, ఎంత ప్రేమగా చూసుకున్నారు, ఎంత మంచిగా కీర్తనలు చేశారు. అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ప్రభుజీ. తర్వాత ఒక మాతాజీ మీ పేరు చెప్పారు, యూట్యూబ్ లో చెప్తారని చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి మిమ్మల్ని శ్రీమద్ భాగవతం మొత్తం విన్నాం ప్రభుజీ. చాలా సంతోషం అండి. మొత్తం విన్న తర్వాత ఇన్స్టాగ్రామ్ లోని మీ వాట్సాప్ కమ్యూనిటీ దొరికింది ప్రభుజీ. వెంటనే జాయిన్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా జప క్లాస్ లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసాం ప్రభుజీ. జపం చేస్తున్నారా? ఎన్ని మాలలు జపం చేస్తున్నారు? ఇప్పుడు 16 మాలలు చేస్తున్నాం ప్రభుజీ కృష్ణాష్టమి నుంచి. అచ్చా, చాలా సంతోషం అండి. ఫస్ట్ మీరు బృందావన యాత్ర ఎవరితో వెళ్ళారు? అనకాపల్లి డివోటీస్ తో వెళ్ళాం ప్రభుజీ, ఇస్కాన్ వాళ్ళతోటే. అచ్చా, అప్పటికి మీరు జపం చేస్తున్నారా? అప్పటికి నాకు అసలు ఏమీ తెలియదు ప్రభుజీ. ఫస్ట్ టైం కొత్తగా వెళ్ళారా? గురు పరంపర తెలుసుకోవాలని మినిమం నాకు అసలు ఏమీ తెలియదు ప్రభుజీ. అచ్చా, అనకాపల్లి వాళ్ళతో వెళ్ళి రాజమండ్రి వాళ్ళతో పరిచయం అయ్యి, రాజమండ్రి వాళ్ళతో కృష్ణ కథామృతం పరిచయం అయ్యి మీరు 16 రాళ్ళకి వచ్చారు. అవును ప్రభుజీ. చూస్తారా కృష్ణుడు ఎలా తిప్పుతారో? అవును ప్రభుజీ. అండ్ రీసెంట్ గానే పూరి వెళ్ళాం ప్రభుజీ, 2 days బ్యాకే. అచ్చా, చాలా పూరి వెళ్ళాను. ఒక విగ్రహం తెచ్చుకున్నాను ప్రభుజీ, మీకు చూపిస్తాను ఒకటి. మా ప్రభుజీ ఏం చెప్పారంటే, శబరి జాతి వాళ్ళు ఆ ముఖం ఏమొచ్చి జగన్నాథ స్వామి రూపము, కిందన బాడీ ఏమొచ్చి కృష్ణ స్వరూపం ఉన్న విగ్రహాన్ని చేశారని చెప్పారు ప్రభుజీ. నాకు ఇది రామచంద్రలో దొరికింది, ఇక్కడ దొరకలేదు ప్రభుజీ ఈ విగ్రహం నాకు, ఈ స్వరూపం నాకు. ఒక్కసారి చూపిస్తాను. చాలా సంతోషం. హరే కృష్ణ. అంత లోపల ఇంకెవరైనా డివోటీస్ మాట్లాడాలని? చాలా సంతోషం మాత, చాలా బాగుంది. కనిపిస్తుందా ప్రభుజీ? కనిపిస్తున్నారు మాత, సంతోషం. హరే కృష్ణ మాతాజీ. ఓకే, నెక్స్ట్ మోహిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ. ఎప్పుడు నుంచి మీరు మోహిని మాతాజీ అని నా పేరు పిలుస్తారా అని 1 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రభుజీ. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ, నాకు 2009లో జాబ్ వచ్చింది ప్రభుజీ. నేను టీచర్ని, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. నాకు అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఒక మేడం గారు ఉండేవారు ప్రభుజీ. ఆమె శ్రీ వైష్ణవులు ప్రభుజీ. ఆమె పేరు నిర్మలా మాతాజీ. ఆమెతో నేను కలిసిన తర్వాత నాకు కృష్ణుడు పరిచయం అయ్యాడు ప్రభుజీ. అంతకుముందు నాకు అసలు దేవుడికి దీపం పెట్టడం కూడా రాదు ప్రభుజీ. మా అమ్మ ఎప్పుడు తిట్టిది, ఆడపిల్లవు దీపం పెట్టడం కూడా నీకు రాదు అని చెప్పేసి. ఎప్పుడైతే నిర్మలా మాతాజీ నా జీవితంలోకి వచ్చారో నా లైఫ్ ఎంటైర్ మారిపోయింది ప్రభుజీ. అప్పటికి ఆమె నన్ను కలిసినప్పటికీ నేను ఎన్నో బాధల్లో ఉన్నాను ప్రభుజీ, చాలా బాధల్లో ఉన్నాను. ఆమె ఎప్పుడైతే కలిసి నాకు కృష్ణనామాన్ని పరిచయం చేశారో నా లైఫ్ మారిపోయింది ప్రభుజీ.
నేను ఇప్పుడు ప్రజెంట్ 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హలో. వినిపిస్తుంది, చెప్పండి, వినిపిస్తుంది, చెప్తూ ఉండండి. ఆ అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. అయితే నేను అసలు మొన్న యాక్చువల్ గా మీకు నేను వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ అప్పుడప్పుడు మీరు అనేవారు కదా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే అవ్వదు కానీ వాయిస్ మెసేజ్ పెడితే నేను రియాక్ట్ అవుతాను, రెస్పాండ్ అవుతాను అన్నారు కదా ప్రభుజీ. మొన్న మీకు నేను వాయిస్ మెసేజ్ పెట్టాలనేసి అనుకున్నాను ప్రభుజీ. ఏమైందంటే అంటే తను మాతాజీ, ఈ విషయం ఇప్పుడుది కాదు, ఈ విషయం 2 సంవత్సరాల ముందుది. ఇప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టినా రిప్లై చేయడానికి సమయం ఉండట్లేదు, ఎందుకంటే చాలా ఇదవుతుంది. కానీ మీకు ఏదన్నా నిజంగా మా యొక్క గైడెన్స్ కావాలి అని అనుకుంటే ఏదన్నా విషయం మన ఆఫీస్ నెంబర్కి మెసేజ్ పంపించండి, లేకపోతే మెయిల్ రాయండి. ఎందుకంటే నా ఫోన్ నేను జస్ట్ చూసుకొని రిప్లై చేయటం అనేది చాలా చాలా ఇంపాసిబుల్ అయిపోయింది ఇప్పుడు. మీ ఆఫీస్ నెంబర్కైనా పెట్టండి, లేదా మెయిల్ అయినా రాయండి. చెప్పండి మేడం. ప్రభుజీ అయితే ఆ మాతాజీ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా మారిందని చెప్పాను కదా ప్రభుజీ. ఆ మాతాజీకి తను నేను విడిపోయి, అంటే తను నేను ట్రాన్స్ఫర్ అయిపోయాము, వేరే వేరే ప్లేసులకు వెళ్ళిపోయాము. ఒక 7 years అవుతుంది మాతాజీ ప్రభుజీ మా ఇద్దరము విడిపోయి. ఇప్పుడు ఆ తర్వాత మేడం గారికి క్యాన్సర్ వచ్చింది, కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు మేడం గారు. మొన్న ఒక గురు పౌర్ణమి నుంచి ఆవిడకి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొక ఆవిడ చేత ఫోన్ చేస్తే మొన్న 3 నెలల తర్వాత ఆవిడ నాకు కలిశారు. ఆమెతో మాట్లాడితే చాలా దీనిగా మాట్లాడింది, అంటే నన్ను మర్చిపోయినట్టుగా మాట్లాడారు మాతాజీ. మాతాజీ అంటే మేడం గారు నాకు గుర్తుండట్లేదు, మా సార్ చనిపోయినప్పటి నుంచి నాకు ఇలాగ ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి నేను బాగా డ్రౌజీ అయిపోయాను, జపం ఒకటే చేస్తున్నాను, మిగతా నాకు ఏమి గుర్తుండడం లేదు, మరేమనుకోకండి అన్నట్టుగా చెప్పారు ప్రభుజీ. నాకు చాలా బాధ అనిపించింది. నేను మర్చిపోయాను, నన్ను మర్చిపోయారు, ఆ మేడం గారు నన్ను మర్చిపోకండి అని చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. మేడం గారు నన్ను మర్చిపోయారట, నాకు చాలా బాధగా ఉంది, ఆమె నాకు కృష్ణుని పరిచయం చేశారు, అలాంటి మనిషి నన్ను మర్చిపోయారట ప్రభుజీ, ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయాలి నాకు చెప్పండి అని చెప్పి మీకు చెప్పాలనిపించింది ప్రభుజీ, మెసేజ్ పెట్టాలనిపించింది, కానీ మళ్ళీ అది మీ వరకు వస్తుందా రాదా అని చెప్పి నేను అలా ఉన్నాను. కృష్ణుడే ఇప్పుడు మాతాజీ అయితే కృష్ణనామం జపం చేస్తుంది అన్నారు కదా, చాలా అది భగవంతుని తరింపజేస్తుంది. మీరు మాతాజీని మీ హృదయంలో పెట్టుకోండి, మీకు కృష్ణుని పరిచయం చేసినట్టుగా మాతాజీని జపం చేస్తూ ఉండనివ్వండి. ఇద్దరు సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. సంతోషం. నెక్స్ట్ యాక్చువల్గా నేను సేవకి వెళ్ళాలి. 50 క్వశ్చన్స్ తీసుకునే సమయం అయితే నిజంగా లేదు నా దగ్గర. విజయ గౌరీ దేవి మాతాజీ. హరిబోల్ ప్రభు, నేను ఇప్పుడే అనుకుంటున్నాను నాకు ఈ రోజు అవకాశం వస్తుందా రాదా అని. చాలా హ్యాపీగా ఉంది ప్రభు, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఏం క్వశ్చన్స్ లేవు ప్రభు, కానీ మీరు అన్నారు కదా ఫస్ట్ టైం ఎవరు మాట్లాడలేదని, నేను మాట్లాడుతున్నా. నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు అడుగుతుంటే నాకు అవే క్లారిఫై అయిపోతాయి ప్రభు. నాకైతే పెద్ద క్వశ్చన్స్ అయితే ఏం లేవు. నేను భాగవతం, భగవద్గీత అవన్నీ చదువుతున్నా, మార్నింగ్ జపం చేస్తుంటా, మధ్యాహ్నం పూట ఒక 2 నుంచి 5 వరకు చదువుతుంటా ప్రభుపాద బుక్స్, సాయంత్రం మళ్ళీ ఏదో ఒక గుడికి వెళ్ళటమో ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటా ప్రభు. నాకైతే పెద్దగా ఏం లేవు. మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ప్రభు. ఇంకా నాకు భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేది కొంచెం ఏమన్నా గైడెన్స్ ఉంటే ఇవ్వండి ప్రభు, అంతకంటే ఏం లేదు. భాగవతం అయితే కంప్లీట్ చేశాను, చదవగలిగాను. ఇంకేముంది మంచి, ఇంకా మీరు భాగవతం చదువుతున్నారు, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నారు, ఇదే భక్తిలో ముందుకెళ్ళటం అంటే. చాలా సంతోషం. నికుంజేశ్వరి పద్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు మాతాజీ. ప్రభుజీ, నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడతాం ప్రభు. ఫస్ట్ మా ఫ్యామిలీలో మా అక్కగారు నరసింహపేట టెంపుల్లో కనెక్ట్ అయ్యారు ప్రభుజీ. ఓకే. అప్పుడు మా అక్క అక్కడ నుంచి మీరు చెప్పే చిన్న చిన్న క్లాసులు చెప్తే నేను ఎగతాళి చేసేదాన్ని ప్రభు మా అక్కనే. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాత, చెప్పండి.
నేను ఎక్కిరిచ్చేదాన్ని ప్రభు. ఆమెను ఎవరు తినొద్దన్నారు, ఉల్లిపాయ తినదు, ఉల్లిపాయ తినదు పోట్లాడేది. నేను చిన్నదాన్ని ప్రభు. మా అక్క మీద ఫైట్ చేసేదాన్ని. ఉమ్, నా హస్బెండ్ ఆర్మీ ప్రభు. అట్లా నాకు కొంచెం పాతుకుపోయినాయి అన్ని. తర్వాత నేను మెల్లిమెల్లిగా భక్తిలోకి వచ్చి ఒక్కొక్క రౌండ్ జపం చేస్తా. నాకు 13 సంవత్సరాలు పట్టింది ప్రభు నేను ఇంట్లో ఇవన్నీ పద్ధతులు మానుకుని బయటికి రావడానికి. ఉమ్మ్. అప్పుడే ఇంకా యాత్రలు మొదలు పెడితే మా హస్బెండ్ అన్నిటికి పంపించేవాడు ప్రభు. మెల్లిమెల్లిగా చెప్తుంటే ఆయన కూడా మారాడు. జపం చేసేవాడు కాదు కానీ కృష్ణుడు ప్రసాదం పెట్టావా, కృష్ణుడికి ఏం కూర ఉండవు అట్లా అడిగేవాడు ప్రభు నన్ను. ఎక్కడికి అడిగినా యాత్రలకి పంపించేవాడు. నేను అప్పుడు తిరుపతి రేవతి రమణ దాస్ ప్రభు మాతాజీతో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం ప్రభు. ఓకే. ఆ మాతాజీ ఇలా మా ఇంట్లో ఉంది ప్రభు అంటే, మాతాజీ అంటే మీరు ఏమొద్దమ్మా ప్రసాదం పెట్టండి రోజు ప్రభు మారిపోతాడు అనేవాడు. ఆ తర్వాత కృష్ణాష్టమి చందాలు వసూలు చేసుకొచ్చి, తర్వాత మా వారు కాంట్రాక్టర్ ప్రభు. నేను ఉమ్, బుక్ ఇస్తే ఆ చందాలు ఇచ్చేవాళ్ళు అన్ని నేను నష్టపెట్టి టెంపుల్కి పంపించేదాన్ని ప్రభు అట్లా చేసి. ఆ ఉమ్. టెంపుల్ కూడా కొంచెం వెనక్కపోతే మేము మాయాపూర్ పోయి అక్కడ ఏడ్చాం. మా ప్రభు మాతాలి పాదాలు పట్టుకుని మా గుడి కావాలి ప్రభు. అక్కడ కొంచెం ఏదో భౌతికమైన ప్రోగ్రాంలు వస్తే అదే ఆటంకాలు వస్తే పాపం ఆ రేవతి రమణదాస్ గారు మాతాజీ పట్టించుకుని నష్టపెట్ట గుడి స్టార్ట్ చేయించారు ప్రభు అక్కడ. చాలా సంతోషం. అక్కడ ఆ గుడిలో అట్లా అయ్యాయి. నేను కొంచెం 4 మాలలు 5 మాలలు చేస్తా. కొంచెం మధ్య మధ్యలో వదిలేసి అట్లా సరిగ్గా చేయలేకపోయా ప్రభు. ఈ భౌతికమైన వీటిలో పడిపోయి కొంత సరైన సాంగత్యం లేక నాకు మా అక్క చెప్తానని 16 మాలకు లాక్కొచ్చింది ప్రభు. ఉమ్మ్. తర్వాత దీక్ష ఇస్తా ఉన్నారు అప్పుడే ప్రభు. నేనే తీసుకోవాలి అంటే మా వారు ఏమన్నారంటే నువ్వు అక్కడెక్కడ పోతాయి చెయ్యాలి, ఆ పాపం నీకు వస్తుంది, ఆ గురు మహారాజ్కి వెళ్తుంది, ఇప్పుడు వద్దు నువ్వు తర్వాత తీసుకుందాం అనేవాడు ప్రభు. ఎప్పుడు నన్ను తీసుకుంటానంటే ఎప్పుడు ఇస్తానన్నా ఉమ్. అది నేను అప్పుడు అవాయిడ్ చేసే ప్రభు. నేను చాలా బాధపడ్డప్పుడు అలా అవాయిడ్ చేసినప్పుడు నేను చాలా నరకం అనిపించే ప్రభు. వాళ్ళు ఇస్తానప్పుడు నేను ఎందుకు వద్దన్నా తీసుకోలేకపోయానని చాలా కష్టపడి నా నా శిక్షా గురువులు వచ్చి వైష్ణవ్ ప్రభు గారండి, తిరుపతి నుంచి నిత్యముక్తి ప్రభు గారు. ఓకే. వీళ్ళిద్దరు పాపం నా భక్తి చూసి నా ఏడుపు నా బాధ చూసి నాకు ఎట్లాగొట్లా దీక్ష ఇప్పించాలని బాగా కంకణం కట్టారు. ఇప్పుడు మాతాజీ బాగా సీరియస్ గా చేస్తున్నారు అని. ఉమ్. మొన్న ఒక 5-6 నెలల క్రితం ఏకాదశి రోజు మాకు మాయాపూర్ లో గురు మహారాజు దీక్ష ఇచ్చారు మా ప్రభు మాకు. చాలా సంతోషం అండి. తర్వాత నేను ఇట్లా కర్నూలు రావాలి దీక్ష తీసుకున్న వాళ్ళంతా అక్కడికి వెళ్తే అక్కడ ఒక మాతాజీ శ్రీకళ మాతాజీ అని మీ క్లాస్ నాకు పరిచయం చేసింది ప్రభు. నాకు ఆ మాతాజీ ఉమ్మ్. చేసి నాకు జపం కరెక్ట్ కావట్లేదు మాకు చేయలేకపోతున్నాను అని అంటే దీక్ష తీసుకోవడానికి కొంచెం బాగా సీరియస్ వచ్చింది ప్రభు. నాకు ఎర్లీ మార్నింగ్ లేకపోవటం నాకు 60 ఏళ్ళు ప్రభు. కొంచెం శరీరం సహకరించక కరోనాలో మా హస్బెండ్ హరికృష్ణ అయ్యారు ప్రభుజీ. ఉమ్. అట్లా నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి నేను కొద్దిగా చేయలేక, కానీ దీక్ష తీసుకున్నాక 23 రౌండ్స్ చేస్తున్నా ప్రభు ప్రతిరోజు. నేను అంతకుముందు అప్ అండ్ డౌన్ గా చేసేదాన్ని పొద్దునే మధ్యాహ్నం సాయంత్రం అట్లా. ఇప్పుడు మీ క్లాస్ పరిచయం కదా నేను ఎర్లీ మార్నింగ్ 99% కంప్లీట్ చేసేస్తున్నా ప్రభు. పొద్దున్నే జపం అయిపోతుంది ప్రభు. పూజే తర్వాత చేసుకుంటున్నాను నేను. చాలా సంతోషం అండి. చాలా సంతోషం మాతాజీ. ప్రతిరోజు మీ క్లాస్ ఓపెన్ చేసి ఒక్కసారైనా మీతో మాట్లాడాలని అనుకుంటా ప్రభు. నాకు ఈ హ్యాండ్ రైజ్ చేయడం కూడా రాదు ఫోన్ లో. ఇప్పుడు మా అక్కయ్య గారు మనవరాలు ఉంటే అమ్మాయితో హ్యాండ్ రైజ్ చేసి చూసా. ఈ రోజు కృష్ణుడు నాకు ఏమైనా అదృష్టాన్ని ఇస్తాడేమో మీతో మాట్లాడతాను అని చెప్పని అనుకుని చెప్పాను ప్రభు. అదే అనుకున్నా నా పేరు పిలిస్తే బాగుండు ప్రభు, నా పేరు పిలిస్తే బాగుండు ప్రభు అని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన నిత్యమూర్తి ప్రభు గారు మా ఇంటికి వచ్చారండి. చెప్పారు నేను ఇన్వైట్ చేస్తాను మాతాజీ ప్రభుని మన ఇంటికి, మన జగన్నాథం చూడాలి ప్రభు అని చెప్పని అన్నారు. నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి ప్రభు, మీ దయ, ఆ గురువు గారి దయ అని చెప్పి అన్నాను ప్రభుజీ. ఎవరైనా ప్రభువులు వస్తే ప్రసాదానికి ఇక్కడ మా ఇంటికే వచ్చి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు ప్రభు. నేను హైదరాబాద్ లో ఉంటా ప్రభుజీ. ఓకే. ఓకే. మా ఇంట్లో జగన్నాథుడు మొన్న కూడా రథయాత్ర చేశాను ప్రభు. నేను ఒక్కదాన్నే భక్తుల సాంగత్యం తీసుకొని లక్ష్మి అంతా నేను ఒక్కదాన్నే ఖర్చు చేసుకుంటా మొత్తం చేసుకొచ్చాను ప్రభు. అదే రోజు మా వారి తిథి వస్తుంది ప్రభు, జగన్నాథ రథయాత్ర ప్రభు మరుసటి రోజు. ఓకే. అట్లా ప్రభు వాళ్ళని పిలిపించి ఇంట్లోనే చేస్తా ప్రభు ప్రోగ్రామ్ ఏదైనా. నేను ఈసారి స్కూల్లో కావాలంటే స్కూల్ కి తీసుకెళ్ళాం రథాన్ని. అక్కడ ఒక 400,000 మంది స్టూడెంట్స్ కి ప్రభు క్లాస్ చెప్పి బుక్స్ పంచారు ప్రభు. వాళ్ళు ప్రతి సంవత్సరం చేయండి అని అడిగారు వాళ్ళని. అచ్చా, చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఇలానే మంచిగా మీరందరూ భక్తి చేస్తూ ఉత్సవాలు చేసుకుంటూ చక్కగా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. మళ్ళీ ఈరోజు సాయంకాలం పూట గర్గ సంహిత రాధా కృష్ణ లీలలలో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.